హలో, ఆర్టీఎఫ్ ఆడియో పాడ్కాస్ట్కి మీకు స్వాగతం. ఆర్టీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాన్ని ప్రతిధ్వనించడం, సంఘాన్ని సత్యవాక్యంలో ఎదిగింపజేయడం, అసత్య బోధలను ఎండగట్టడం. ఇంతకీ క్రీస్తు ఎవరు అనే క్రిస్టోలజీ సెషన్లో నుండి యేసు క్రీస్తును గూర్చి బైబిల్ ఏం చెబుతుందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. మరోసారి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. కొన్ని నెలలుగా మనము క్రిస్టాలజీ సిరీస్ని చేస్తూ ఉన్నాం. క్రీస్తు శాస్త్రం, ఇంతకీ ఎవరి క్రీస్తు అనేటువంటి అంశాన్ని గురించి ఇది 7వ సెషన్. మధ్యలో కాన్ఫరెన్స్ వచ్చింది, ఆ తర్వాత క్రిస్మస్ వచ్చింది, ఆ తర్వాత చాలా గ్యాప్స్ వచ్చాయి. కాబట్టి ఈ సిరీస్ కొంచెం డిలే అయింది. అయితే ఈ పెనల్టిమేట్ సెషన్ ఇది సెమీఫైనల్ అన్నమాట. దీని తర్వాత ఫైనల్ సెషన్ ఉంటుంది. సో వి వెల్కమ్ యూ. ఈ సాయంకాలం కొంత సమయం కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే మన పెద్దలు స్పీకర్స్ వాళ్ళకి సెషన్స్లోకి వెళ్ళాల్సింది, కాబట్టి ఈ సమయం మార్పు జరిగింది. అయితే ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ అవర్ డియర్ బ్రదర్స్. ఈ సాయంకాలం మన మధ్యలో ఏరన్ రజనీకాంత్ గారు, మన ప్రియులు. గుడ్ ఈవినింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీరు చాలా కష్టపడి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జానయ్య, గ్లాడ్ టు బి హియర్. వండర్ఫుల్. అలాగే వీ హ్యావ్ అవర్ డియర్ బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ జానీ. అలాగే లెట్స్ వెల్కమ్ డియర్ బ్రదర్ సురేష్ వంగూరి గారు. సురేష్ వంగూరి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ జానీ. రజనీకాంత్ అన్నకి, విలియమ్స్ అన్నకి నా వండర్ఫుల్. సురేష్ గారు, రజనీకాంత్. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ సెషన్ అని నాకు చాలా ఆశగా ఉంది. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి దాడులలో మనం మొదటి నుండి చెప్తా ఉన్నాం, చరిత్రలో నుండి ఎవరి పేరైనా తుడిచివేయాలంటే అది యేసుక్రీస్తు పేరే. ఎన్ని కట్టుకథలు చెప్పినా ఎవరికి సమస్య లేదు, ఎన్ని ఏమంటారు ఫిక్షస్ స్టోరీస్ చెప్పినా ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. కానీ యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే మాత్రమే ప్రాబ్లం. అది మనకు అందరికీ తెలుసు. అంత మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తును ఉన్నాడు లేక చరిత్రలో ఉన్నాడు అని నమ్మినటువంటి వాళ్ళు కూడా ఎన్ని రకాలుగా ఆ క్రీస్తుని విశ్వసించడానికి లేక అర్థం చేసుకోవడానికి లేక వాళ్ళ భాషలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ సెషన్లో మనం చూడబోతా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాదు, ఇంకా కొంచెం మనము ఆ పరిధి తగ్గిస్తూ దగ్గరికి వస్తే మన తెలుగు రాష్ట్రాలలో చాలా విపరీత బోధలు, భయంకరమైన విపరీత బోధలు క్రీస్తుని గురించి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అత్యంత భయానకమైన బోధలను గురించి మనం వినబోతా ఉన్నాం. సో సురేష్ వంగూరి గారు మనకు ప్రజెంటేషన్ చేస్తారు. ఆయన అంటే కొన్ని సిద్ధాంతాలను గురించి మనకు చెప్తారు. దానికన్నా ముందు రజనీకాంత్ అన్న, విలియమ్స్ అన్న వారు ఈ టాపిక్ని గురించి వారి ఒపీనియన్ చెప్పాల్సిందిగా నేను అడుగుతా ఉన్నా. ఈ కాలంలో అసలు ఏ క్రీస్తుని బోధిస్తూ ఉన్నారు? రజనీ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ జానయ్య. ఇది చాలా డీప్ క్వశ్చను, చాలా బ్రాడ్ క్వశ్చను, చాలా వైడ్ క్వశ్చన్ జానయ్య. ఒక స్కాలర్ అంటాడు, దేర్ ఆర్ యాజ్ మెనీ నంబర్ ఆఫ్ క్రైస్ట్స్ యాజ్ దేర్ ఆర్ ద నంబర్ ఆఫ్ క్రిస్టియన్స్ అంటాడు. దేర్ ఆర్ యాజ్ మెనీ నంబర్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ దేర్ ఆర్ ద నంబర్ ఆఫ్ క్రిస్టియన్స్. ఎందుకంటే యేసై మనల్ని పిలుచుకున్నాడు, ఆయన మనల్ని వెంబడిస్తున్నాము. స్క్రిప్చర్స్ యొక్క మెయిన్ థీము యేసయ్యే, అండ్ వీఆర్ ఆల్ ఫాలోయింగ్ హిమ్. ఈ వెంబడించే ప్రక్రియలో, వెంబడించే మార్గంలో తప్పకుండా దేర్ ఆర్ సమ్ కోర్, కార్డినల్, primary, foundational doctrine of Christ. We find that in the Bible. ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ మన మధ్య ఉంది కాబట్టి
క్రైస్ట్ ఇన్ దట్ సెన్స్ యునైట్స్ ఆల్ ఆఫ్ అస్. ఇది కోర్ టీచింగ్. ఇది కాకుండా దెర్ ఆర్ అపోక్రిఫల్ వర్షన్స్, సైడ్ వర్షన్స్, నాస్టిక్ వర్షన్స్, అదర్ వర్షన్స్ కూడా ఉన్నాయి, క్రైస్తవుల్లో ఉన్నాయి. అంతేకాకుండా పీపుల్ లైక్ సాయిబాబా, పీపుల్ లైక్ వివేకానంద, ఈవెన్ విత్ ఇన్ ద ఖురాన్, ఇస్లామ్స్, రకరకాల వర్షన్స్ ఆఫ్ జీసస్ వీఆర్ ఫైండింగ్. సో తప్పకుండా ఇట్స్ ఏ వెరీ గ్రేట్ జాయ్ ఫర్ అస్ టు ఫాలో అవర్ లార్డ్, అండ్ ఆల్సో వీ మస్ట్ బీ కాన్షియస్ and alert enough to see the kind of variant understandings we have of Jesus Christ. Janaya, ఏసయ్య అడిగిన ప్రశ్న, వాట్ డూ మెన్ సే దట్ ఐ యామ్? దాని తర్వాత మనుషులు ఏమనుకుంటున్నారు కాకుండా పేతురుకి డైరెక్ట్గా అడుగుతున్నాడు శిష్యులతో పాటు, హూమ్ డూ యూ సే దట్ ఐ యామ్? ఆ ప్రశ్నకి మనందరం కూడా జవాబుదారులమే. వాట్ డూ మెన్ సే దట్ ఐ యామ్? వాట్ డూ యూ సే దట్ ఐ యామ్? ఓకే, ఇదే ఈ ప్రశ్నకి మనందరం బోత్ బై అవర్ లిప్స్ అండ్ ఆల్సో బై అవర్ లైఫ్ వీఆర్ గోయింగ్ టు లివ్ అవుట్ అండ్ రెస్పాండ్ టు దిస్ పర్సన్ క్రైస్ట్. ఏసే గురించి ఈ స్మాల్ క్యూబ్లో గమనిస్తే కనుక అటు పైన ఉంది, ఆ క్యూబ్లో పైన థర్డ్ జీసస్ బై దీపక్ చోప్రా. హీజ్ న్యూ ఏజ్ గురు, హీజ్ అ డాక్టర్, మెడికల్ డాక్టర్, న్యూ ఏజ్ గురు. ఆయన అంటాడు ఫస్ట్ జీసస్ చరిత్రలో ఉన్నాడు, ఆయన ఎవరో మనకు తెలియదు, ఫర్గాట్ ఇన్ హిస్టరీ. సెకండ్ జీసస్ ఏమో సంఘం తయారు చేసింది, శిష్యులు తయారు చేశారు. థర్డ్ జీసస్ ఏమో నేను చెప్తున్నాను ఆయన ఎవరని హీ గివ్స్ హిజ్ వర్షన్. ఈ పుస్తకం ఎనీ యావరేజ్ ఎయిర్పోర్ట్ బుక్ షాప్లో కానివ్వండి, ఎనీ సెక్యులర్ బుక్ షాప్లో వీ ఫైండ్ బుక్స్ లైక్ దిస్, దీపక్ చోప్రా గారు రాసిన బుక్స్ లాంటి థర్డ్ జీసస్. కింద ఇంకోటి కర్షన్ గారు రాశారు, వెన్ జీసస్ లివ్డ్ ఇన్ ఇండియా, సైలెంట్ ఇయర్స్ ఆఫ్ జీసస్. ఆయన భారతదేశానికి వచ్చాడు, దాని తర్వాత కూడా మరణించిన తర్వాత కూడా హీ కేమ్ టు ఇండియా అని ఆయన ఒక బుక్ రాశాడు, జర్మన్ రైటర్ కర్స్టన్ గారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ విద్ ఇన్ ద క్రిస్టియన్ ఫోల్డ్ ఆల్సో ఆ క్యూబ్లో మిడిల్ బుక్, సెకండ్ బుక్ అది, మీటింగ్ జీసస్ అగైన్ ఫర్ ద ఫస్ట్ టైం. అనదర్ లూథరన్ స్కాలర్ మార్కస్ బోర్గ్ గారు, హీ హ్యాస్ అనదర్ వర్షన్ ఆఫ్ క్రైస్ట్. ఎనీ యావరేజ్ రైల్వే స్టేషన్కి వెళ్తే కనుక యూ ఫైండ్ రామకృష్ణ పరమహంస గారి శిష్యులు రాసిన పుస్తకం ఒకటి, గాడ్ లివ్డ్ విత్ దెమ్. దానిలో ఆయన రాస్తాడు అక్కడ, వివేకానంద ఇన్స్టిట్యూట్ వారు, దట్ రామకృష్ణ పరమహంస గారు వ్యక్తిగతంగా యేసయ్యని కలిశారు, వ్యక్తిగతంగా యేసయ్యని అనుభవించారు అని ఆయన రాస్తారు. ఆ క్యూబ్లో చివరిన అహ్మద్ దీదాత్ గారు ఆయన అంటాడు, హీ ఈజ్ నాట్ ఎ ముస్లిం హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్. హీ ఈజ్ నాట్ ఎ ముస్లిం who does not believe in Jesus. Kani, his version of Jesus, that Jesus is a prophet. Laurie Beth Jones garu paina chana pustakalu rasindama, Jesus in blue jeans, for example, Jesus the CEO, for example. So practical aspects of Jesus, how we can live our life in this world ani practical ga aama rasindi. But her version of Christ is definitely little different from what the Bible says. So ఈ చిన్న క్యూబ్లో డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ బీయింగ్ ప్రజెంటెడ్. సో ప్రాముఖ్యంగా ఈ ఆఖరి రోజుల్లో అనేకమైన క్రీస్తులు బోధిస్తున్న రోజుల్లో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ అండ్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ ఫండమెంటల్ ఆర్థడాక్స్ బిబ్లికల్ బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ and what he means to you and to me, dear Janaya. Yes, thank you Anna, thank you so much. What a wonderful picture. అంటే ఒకే బొమ్మలో మీరు ఎన్ని రకాల ఫిలాసఫీలు చూపించారు. అంటే విశ్వాసం అనడానికి వీల్లేదు, కానీ వాళ్ళ అవగాహన వేరు వేరు మతాలకు సంబంధించిన వాళ్ళు. అయితే మన లోకల్ ఏరియాకి వస్తే మీరు చూస్తూ ఉన్నటువంటి విచిత్రమైనటువంటి ఏమంటారు అవగాహనలు ఎలా ఉన్నాయి మన తెలుగు వారి మధ్యలో?
అంటే జానీ ఒక లింక్ లాగా చెప్పాలంటే ఇప్పుడు అన్నగారు యేసు ప్రభు ఏది కాదో ప్రజలు రకరకాలుగా అనుకొని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ మరి ఇప్పుడు యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభు వారిని నేను ఎలాగా ఈయన అని చెప్పగలుగుతాను, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, నాకు ఎలా తెలుస్తాయి అని అంటే కనుక చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే నలుగురు మాత్రం రాసిందే మనం తీసుకోవాలి. యేసు ప్రభు ఎవరు అనటానికి నలుగురు మాత్రమే. ఈ నలుగురిని మనం సాక్షులు అన్నాం, సువార్థికులు అన్నాం. వాళ్ళు యేసు ప్రభువుతో గడిపినటువంటి వాళ్ళు, యేసు ప్రభుని దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు. వాళ్ళు రాశారు మార్కు, యోహాను. ఇక లూకా, యోహాను, మత్తయి. ఇక లూకా, మార్కు దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు యేసు ప్రభుతో దగ్గరున్న వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని రాసుకుంటూ వచ్చారు. సో జీసస్ ఎవరు అనేటువంటి కరెక్ట్ పిక్చర్ని, కరెక్ట్ వ్యూని కేవలం ఈ 4 సువార్తికులు మాత్రమే ఇస్తారు. ఈ 4 సువార్తికులు ఇచ్చిన దానికి భిన్నంగా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు బోధ అవుతుంది. ఇప్పుడు నువ్వు అన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే చాలామంది చేసేది, అంటే మనం పూర్వకాలంలో ఒక కథ ఉంటుంది కదా, ఏనుగు తాకు పట్టుకొని తాడంటాం, కాలు పట్టుకొని అరటి బాధ అనుకోవటం, పొట్ట అనుకొని గోడ అనుకోవటం, చెవును పట్టుకొని చేట అంటాం అన్నట్లు వీళ్ళు ఏదో ఒక వచనాన్ని పట్టుకొని దాంతో యేసు ప్రభు ఇదే అంటాం అనేది జరుగుతూ ఉన్నది. ఒక వచనంలో ఒక వ్యక్తిని మొత్తాన్ని అందించడం కష్టం అవుతుంది కదా. కాబట్టి 4 సువార్తలు పూర్తిగా మనం ధ్యానం చేయాలి. దాన్ని బట్టి మనం యేసు ప్రభు ఇది అని చెప్పగలిగి ఉండాలి. ఒక వచనాన్ని నుంచి కంక్లూడ్ చేసేస్తాను, ఒక వచనాన్ని నుంచి యేసు ప్రభు గురించి చెప్తాను అన్నప్పుడు ఇక రకరకాలైనటువంటి బాధలు వచ్చినాయి. యేసు ప్రభు దేవుడు కాదు అనేది, యేసు ప్రభు వారు దైవములో ఒక అంశం అనేసి, యేసు ప్రభు వారు ఆయన పరలోకంలో పుట్టాడు అని, ఇలాంటి రకరకాల విచిత్రమైనటువంటి బోధలు మన తెలుగువారిలో ఇది బాగా చలామణి అవుతున్నాయి జాని. ఓకే, ఈ ఈ తెలుగు వారి మధ్యలో కూడా చాలా విచిత్రమైనటువంటి బోధలు చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అనంటే ఎవరికి తోచింది వాళ్ళు బోధించే టైంలో మనం ఉన్నాం. అందుకోసమని ఆలోచించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చాలా రిఫార్మ్డ్ బోధకులు అని చెప్పేటువంటి ఒక ఆయన బోధిస్తూ ఉన్నాడు ఏంటంటే 3 యెహోవాలు ఉన్నారంటున్నాడు. తండ్రి కన్నా కుమారుడు ఏమంటారు, కుమారుడు తండ్రిని గణపరిచాడు, తండ్రి కుమారుని గణపరిచాడు, కాబట్టి తండ్రి కన్నా కుమారుడు గొప్ప, కుమారుడి కన్నా తండ్రి గొప్ప అని చాలా ఇల్లాజికల్గా మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. ఇంకోవైపు చూస్తే అసలు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ప్రశ్నించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ వింటూ ఉంటే గలతీలకు రాసిన పత్రికలో పౌలు అడిగినటువంటి ప్రశ్న, అసలు ఏ క్రీస్తుని బోధిస్తూ ఉన్నారు, ఏ క్రీస్తు, ఇది ఇప్పుడు ప్రశ్న. అగస్టిన్ గారు అన్నారంట, మనకు నచ్చిన విషయాలే మనం సువార్తలో నుండి నమ్మడానికి ఇష్టపడితే మనము నమ్మేది సువార్తను కాదు మన ఇష్టాన్ని అని అన్నాడంట. ఈరోజు క్రైస్తవ సంఘంలో అదే జరుగుతూ ఉంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు బోధించడం అనేది జరుగుతూ ఉంది. ఈ బోధలను గురించి చూద్దాం. సురేష్ గారు మనకు ప్రజెంటేషన్ చేస్తారు, ఎలాంటి తప్పుడు అవగాహనలు మన మధ్యలో ఉన్నాయో. సురేష్ గారు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జానీ. అది కొంచెం డిస్ప్లే చేస్తే మన ప్రేక్షకులకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక చిన్న యూస్ఫుల్గా ఉంటుందని ఒక రఫ్ పీపీటీ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. సో దట్ విల్ బి ఈజీ అండ్ మనకు టైం సేమ్ అవుతుంది. కాబట్టి రజనీకాంత్ గారు చెప్పినట్లు, విలియమ్స్ గారు చెప్పినట్లు, ప్రస్తుతం మనం వింటున్న బోధల్లో చాలా దారుణమైన వాటర్డ్ డౌన్ అంటాం, లేదా డిస్టార్టెడ్, డైల్యూటెడ్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, కౌంటర్ ఫీస్ట్ క్రైస్ట్ అంటున్నాం. అలాగే ఉంచితే బెస్ట్ ఏమో జానీ. This would be this is convenient.
సో కౌంటర్ఫీట్ క్రైస్ట్ అని లేదా ఫాల్స్ వర్షన్స్ ఆఫ్ క్రైస్ట్ అని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పారు. 4వ వచనంలోను 24వ వచనంలోను అబద్ధ క్రీస్తులు వస్తారు అని చెప్పారు. అబద్ధ క్రీస్తులు నిజంగానే వస్తున్నారు. చరిత్రలో నేనే క్రీస్తునని డైరెక్ట్గా చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అబద్ధ క్రీస్తులు అంటే నేనే క్రీస్తు అని చెప్పుకోవాల్సిన అవసరం. యేసు క్రీస్తు వారిని రాంగ్గా ప్రొజెక్ట్ చేసే బోధలు కూడా అబద్ధ బోధలే. యేసుక్రీస్తుని నేనే అని చెప్పుకునే బోధలు కొన్ని ఉన్నాయి డైరెక్ట్గా. కొంతమంది నేనే అని చెప్పరు, కానీ యేసుక్రీస్తు వారిని వక్రీకరించి ప్రొజెక్ట్ చేసే బోధలు చేస్తున్నారు. సో నేను చరిత్రలోకి వెళ్లకుండా గతంలో ఉన్న ఇజమ్స్ గురించి మాట్లాడకుండా నారో డౌన్ చేసి ప్రస్తుతం మన తెలుగు క్రైస్తవ్యంలో ఇప్పుడు ప్రివైలింగ్ బోధలు ఎలా ఉన్నాయి, వాటర్ డౌన్ ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కడ ఉన్నాయి, మనం క్రీస్తుని అర్థం చేసుకుంటాం ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది కొన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే, ఇవాళ మనకి వినపడే ప్రతి బోధ యేసుక్రీస్తు వారి గురించిన సరైన బోధ కాదు. ఒక ఆర్గ్యుమెంట్ బయట నేను వింటున్నాను, ఎవరు మాట్లాడినా కూడా ఏమంటున్నారంటే, పలానా ఆయన బాగా బోధిస్తాడు, పలానా ఆయన తప్పు బోధిస్తాడు అని ఎవరైనా గనక వివేచించి జడ్జి చేస్తే, కామెంట్ చేస్తే, అలా అనొద్దు, ఎవరు బోధించినా దేవుని వాక్యమే అనే ఒక భ్రమలో క్రైస్తవులు ఉన్నారు. ఎవరు బోధించినా దేవుని వాక్యం అవ్వదు, ఎవరు బోధించినా కూడా అది యేసుక్రీస్తు వారి గురించి అవ్వదు. బిబ్లికల్ క్రైస్ట్ ఆర్ బిబ్లికల్ జీసస్ ఈజ్ వెరీ డిఫరెంట్ వాట్ వీ హియర్ ఫ్రమ్ అదర్ ప్రీచర్స్. ఈ కౌంటర్ఫీట్ బోధలు చాలా వరకు స్పిరిచువల్గా అనిపిస్తాయి, కానీ అవి స్క్రిప్చరల్ కాదు. అవి చాలా వరకు ప్రేమపూరితమైన ప్రోత్సాహకరమైన మెసేజ్ లాగా అనిపిస్తాయి, కానీ లేఖనానుసారమైనవి కావు. వినటానికి స్వీట్గా ఉంటాయి, బట్ అవి అబద్ధాలు. ఎందుకు ఇది సీరియస్గా మనం ఎంతకాలం మాట్లాడుకున్నాం, ఇంత సీరియస్గా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఫాల్స్ క్రైస్ట్ కెనాట్ సేవ్ అస్. ఒక అబద్ధ క్రీస్తుని కనుక మనం నమ్మే పరిస్థితి వస్తే, మనం మోసపోయే పరిస్థితి వస్తే, ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అవర్ ఇటర్నిటీ మన జీవితాలు బలైపోతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా చెప్పారు, యుగాంతపు యుగ సమాప్తి సూచనలు ఏంటి అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన గ్రేటెస్ట్ సైన్ ఏంటంటే, మీరు మోసపోవద్దు, అబద్ధ క్రీస్తులు వస్తారు, చెక్ చేసుకోండి, బివేర్, ఫాల్స్ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ విల్ కమ్ అని ఆయన చెప్పారు. స్క్రిప్చర్ రిపీటెడ్గా మనల్ని వార్న్ చేసింది. అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సహోదరులు, చాలా చాలా మాటలు ఉన్నాయి. ఆలోచించమని, వివేచించమని, పరీక్షించి తెలుసుకోమని బైబిల్ చెప్తుంది. వినపడే ప్రతి బోధ సరైన బోధ అని అనుకోవటం మన అజ్ఞానం. కొన్ని మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ కౌంటర్ఫీట్ జీసస్ అంటే అర్థం ఏంటి అని అంటే, డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు వారిని వక్రీకరించి చూపించటం, సరైన ఇమేజ్ని చూపించకుండా మనకు నచ్చినట్టుగా ఆయనను ప్రొజెక్ట్ చేయటం. అది కల్చరల్ ఇంపాక్ట్ కావచ్చు, మనకు అనుకూలంగా అది మలుచుకోవచ్చు, మనకు సౌకర్యంగా మలుచుకోవచ్చు. ఏది చెప్తే ప్రజలకు నచ్చుద్దో అటువంటి బోధలు చేయొచ్చు. యేసుక్రీస్తు వారిలోనే మనకు నచ్చినవి కొన్ని తీసుకొని మనకు నచ్చనివి చెప్పకుండా ఉండొచ్చు. అవి చూడటానికి బాగుంటాయి, కానీ అది సరైన సంపూర్ణ బోధ కాదు. ఇందాక జాన్ క్రిస్టఫర్ గారు చెప్తున్నట్లు అగస్టిన్ గారు మాటలు కోట్ చేశారు. యేసుక్రీస్తు వారిలో కూడా నాకు నచ్చిన విషయాలు తీసుకొని మిగతాయి పక్కన పెట్టి నాకు నచ్చినవే నేను బోధిస్తుంటే అది యేసుక్రీస్తు వారి గురించి అవ్వదు, అది నేను తయారు చేసుకున్న ఒక దేవుడి గురించి అవుతుంది. ఇట్స్ అన్ ఐడల్. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ సమగ్రంగా ఏం చెప్పిందో 66 గ్రంథాల నుంచి మనం ఒకసారి చూసుకొని ఆ క్రీస్తునే మనం వెంబడిస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఒకటి తీసుకొని ఒకటి పక్కన పెట్టి ఒకదానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఒకదానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆస్పెక్టు యేసుక్రీస్తు వారిని వక్రీకరించే ఒక ప్రయత్నం అన్నమాట. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ క్రైస్ట్ మన సంఘాల్లో కనపడుతుంది అనేది ఒక చేదు వాస్తవం. నెక్స్ట్ స్లైడ్లో కనుక మీరు చూడగలిగితే, మోస్ట్ ప్రివైలింగ్ ఇంపార్టెంట్ టీచింగ్ బయట ఉన్నది ఏంటంటే థెరపీ.
థెరపాటిక్ జీసస్ అంటున్నాం. అంటే యేసుక్రీస్తు వారు నీకు ఆదరించడానికే పనికొస్తాడు. యేసుక్రీస్తు వారు నిన్ను సంతోషపెట్టడానికే పనికొస్తాడు. నా ఒంటరితనంలో నా కన్నీళ్లు తుడిచావని పాటలు పాడుతున్నాం. అంటే అంతవరకే ఆ యేసుక్రీస్తు నీకు పరిచయం అనమాట. నాకు బాయ్ ఫ్రెండ్ లాగానో, నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగానో యేసుక్రీస్తు వారు రోల్ ప్లే చేస్తే చాలు. వాళ్ళ మెసేజ్ ఏంటంటే జీసస్ వాంట్స్ యూ హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి నీ పట్ల స్పెషల్ ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాన్ అంటే నువ్వు ఆనందంగా ఉండాలి. ఏం మిస్ అవుతుంది ఆ మెసేజ్లో అంటే ఆయన నిన్ను ఓదారుస్తాడు తప్ప పశ్చాత్తాపం గురించి వాళ్ళు మాట్లాడరు. శిలువ ప్రాయశ్చిత్త మరణం గురించి వాళ్ళు మాట్లాడరు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పాపక్షమాపణ కానీ, మారు మనసు కానీ, పశ్చాత్తాపడటం కానీ, రక్షించబడటం కానీ, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించడం కానీ, పవిత్రంగా జీవించడం కానీ, వాక్యానుసారమైన ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీడే లైఫ్లో పాటించడం కానీ ఇవేమీ లేవు. నీవు నిరాశలో ఉన్నావా, ఆయన నిన్ను ఆదరిస్తాడు. నువ్వు కృంగిపోయావా, ఆయన నిన్ను ఆదరిస్తాడు. నన్ను పైకి లేవనెత్తాడు. ఇప్పుడు వచ్చే రీసెంట్గా వస్తున్న వర్షిప్ పాటలన్నీ చూడండి, ఒక్క లైన్ కూడా మీకు గాస్పెల్ వినపడదు. ఒక్క లైన్ కూడా మీకు ఆ సాల్వేషన్ గురించి ఎంత గొప్ప సాల్వేషన్ దేవుడిచ్చాడో ఆ ప్రస్తావన రాదు. నన్ను ఆదరించావు, నన్ను పైకి లేవనెత్తావు, నేను కృంగిపోయినప్పుడు నన్ను బలపరిచావు. అంటే నాకు ఒక మోరల్ సపోర్ట్ కావాలి. అది మనుషులు ఇవ్వలేరు కాబట్టి యేసుక్రీస్తు వారు ఇస్తున్నారని ఒక ఇమోషనల్ కంఫర్ట్ తప్ప ఇందులో గాస్పెల్ లేదు. నెక్స్ట్ స్లైడ్లో కనుక మనం వెళ్తే అనదర్ కైండ్ ఆఫ్ టీచింగ్ మన సంఘాల్లో ఉంది, ప్రాస్పరిటీ జీసస్ అన్నమాట. వీళ్ళ ఫోకస్ అంతా కూడా హెల్త్, వెల్త్, సక్సెస్, బ్రేక్ త్రూ, ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ వస్తుంది నీ లైఫ్లో. ఏంటంటే దేవుడు నిన్ను ఉన్నతంగా తయారు చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సమృద్ధినిస్తాడు, విపరీతమైన ధన సమృద్ధి కలిగిన లైఫ్ నీకు వస్తుంది అని చెప్పి దానికి వాళ్ళు వాడుతున్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఫెయిత్. నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు ఆశీర్వదించబడతావు. విశ్వాసం ఉంచితే ఆశీర్వదించబడతావు అనే మాట అసలు బైబిల్ చెప్పట్లేదు. విశ్వాసం ఉంటే రక్షించబడుతున్నావు అని బైబిల్ చెప్తుంది. పాత నిబంధనలోని కొన్ని వచనాలను అర్థం చేసుకోవటం రాక, లేకపోతే రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ ఆశీర్వాదాన్ని రక్షణ కంటే పైన పెట్టి మాట్లాడే బోధ అనమాట. మీరు పేదరికంలో ఉన్నారా, యేసుక్రీస్తు దగ్గరికి రండి. మీరు అనారోగ్యంలో ఉన్నారా, యేసుక్రీస్తు దగ్గరికి రండి. మీకు ఉద్యోగం లేదా, యేసుక్రీస్తు వారి దగ్గర రండి. యేసుక్రీస్తు వారు ఇవి ఎవరు అని అంటలేదు. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ప్రాస్పరిటీ, బట్ ప్రాస్పరిటీ పేరు మీద వక్రీకరించి ప్రజలను ప్రలోభ పెట్టే బోధను మనం ఖండిస్తున్నాం. ఈ బోధలో ఏం మిస్ అవుతుంది అంటే యేసుక్రీస్తు వారు రక్షకుడు కాదు. యేసుక్రీస్తు వారు నాకు ఒక సర్వర్ లాగా ఉంటాడు, నాకు ఒక ఆఫీస్ బాయ్ లాగా ఉంటాడు. నేను అడిగినప్పుడు అలా అవి తెచ్చిచ్చే స్థాయికి యేసుక్రీస్తు వారిని దిగజారు చేస్తాం. ఆయన ఒక మీన్స్ అనమాట, ఆయన లార్డ్ కాదు. ఇక్కడ నీకేదన్నా అనారోగ్యం వచ్చిందా, నీ విశ్వాస లోపం అంటున్నారు. నీకు ఉద్యోగం రాలేదా, నీకు ప్రాపర్ విశ్వాసం లేదంటున్నారు. నీకేమన్నా సఫరింగ్ వచ్చిందా, అది నీ ప్రాబ్లమే, దేవుడు ప్రాబ్లం కాదు అంటున్నారు. సో నువ్వు సక్సెస్ అయితే విశ్వాసం వల్ల, నువ్వు సక్సీడ్ అవ్వకపోతే నీకు సరైన విశ్వాసం లేదు అని ఒక మెటీరియలిస్టిక్ క్రైస్ట్ను మనం చూపిస్తున్నారు. చాలా రిలిజియన్స్లో ఉన్న కాన్సెప్ట్ ఇది. నాకు ఈ దేవుడు నమ్ముకుంటే కలిసి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. ఈయన నమ్ముకుంటే కలిసి వస్తా అనుకున్నప్పుడు ఈయన దగ్గరికి వెళదాం అనుకునే కాన్సెప్ట్ తప్ప సువార్త లేదు అక్కడ. సువార్తలో ఉన్న దేవునికి నేను దూరం అయిపోయాను, యేసుక్రీస్తు వారు మళ్ళీ దేవునితో నన్ను రెస్టోర్ చేశారు, నేను మళ్ళీ దేవునికి దగ్గరయ్యాననే మీనింగే లేదు. అతను బిలీవరా అన్బిలీవరా కూడా వీళ్ళకి పట్టదు. మీరు రండి, దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇటర్నిటీ ఫోకస్ లేదు ఇందులో. భవిష్యత్తు గురించి, నిత్య స్వాస్థ్యం గురించి నిరీక్షణ లేదు. వీళ్ళు మాట్లాడేది ఎంతప్పటికీ నువ్వు విశ్వాసువా అవిశ్వాసువా నాకు అనవసరం, నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను మెటీరియలిస్టిక్గా అబెండెంట్గా బ్లెస్ చేస్తాడు, దట్స్ ఏ క్రిస్టియన్ లైఫ్ అని చెప్పే ఒక అబద్ధ బోధ అనమాట ఇది. అనదర్ పాపులర్ ప్రీచింగ్ ఏంటంటే ప్రస్తుతం మన తెలుగు సంఘాల్లో, ఇది కొంచెం మీరు వినే ఉంటారు. నెక్స్ట్ స్లైడ్ జాని. మోరల్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే వీళ్ళకి మీరు చూసి, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఇప్పటికే చాలాసార్లు నేను చెప్పాను. ఆ బోధకులు సోషల్ మీడియాలో వాళ్ళని మీరు చూడండి, లైఫ్ కోచ్ అని చెప్పుకుంటారు, మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకుంటారు, స్పిరిచువల్ ఫాదర్, మెంటర్ అని చెప్పుకుంటారు, లేకపోతే లైఫ్ స్కిల్స్ టీచ్ చేస్తామని చెప్పుకుంటారు. అంటే నేను దేవుని సేవకుడిని, నేను పాస్టర్ అని చెప్పుకోరు.
లైఫ్ లెసన్స్ నేర్పించే ఒక టీచర్ నేను చెప్పుకుంటారు. వీళ్ళ ఫోకస్ ఏంటంటే సువార్త కాదు, అసలు సువార్త గురించి వీళ్ళు చెప్పరు. వీళ్ళ ఉద్దేశంలో యేసుక్రీస్తు వారు మనకంటే ఒక బెటర్ హ్యూమన్, మనకంటే కొంచెం మెరుగైన మనిషి. యేసుక్రీస్తు వారి దైవత్వంతో వాళ్ళకి పని లేదు. యేసుక్రీస్తు వారి మానవత్వం ఎక్కడెక్కడ ప్రస్తావించబడిందో ఆ వాక్య భాగాలు తీసుకుంటారు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు దప్పిగా ఉన్నారు. దప్పిగా ఉన్నప్పుడు ఏం చేశారు? కాబట్టి మనం కూడా దప్పిగా ఉన్నప్పుడు ఇలా చేద్దాం. యేసుక్రీస్తు వారు అలసిపోయినప్పుడు పడుకున్నారు. మనం కూడా ఏం చేద్దాం? రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు కోపం వచ్చినప్పుడు ఏం చేశారు? దాన్ని వ్యక్తం చేశారు. మనం కూడా దాచుకోకుండా ఎక్స్ప్రెస్ చేద్దాం, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని లైఫ్ రూల్స్ ఏవో యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొని మోటివేషనల్, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ అండ్ టిప్స్ అంటున్నాం, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే సాధారణ అనుదిన జీవితంలో ఏ సందర్భాలు ఎలా ప్రవర్తించాలో యేసుక్రీస్తు వారి జీవితం నుంచి వెతుక్కునే ప్రయత్నం అనమాట. లివ్ లైక్ జీసస్ అని వాళ్ళు అంటారు. వాళ్ళకి ఎథిక్స్ చాలు, మోరల్ బిహేవియర్ చాలు, మంచిగా జీవిస్తే చాలు. అన్ని మతాలు చెప్పేది ఒకటే, డీసెంట్గా జీవిద్దాము, నేను మంచిగా ఉంటాను, మీరు మంచిగా ఉండండి, నేను మీకు మేలు చేస్తాను, మనం అందరికీ మేలు చేయాలి. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ అని వాళ్ళ ఉద్దేశం. అంటే యేసుక్రీస్తు వారిని ఒక మోరల్ టీచర్ స్థాయికి దించేస్తారు. క్రాస్తో వాళ్ళకి పని లేదు, క్రాస్ గురించిన మెసేజ్ వాళ్ళకి అవసరం లేదు, ప్రాయశ్చిత్తం అంటే ఆ కాన్సెప్టే వాళ్ళకి అవసరం లేదు. యేసుక్రీస్తు వారి నైతిక ప్రవర్తనను అనుసరిస్తే నేను కూడా రక్షించబడతాను అనే ఒక లీగలిస్టిక్ బోధ అనమాట. అంటే యేసుక్రీస్తు వీళ్ళకి ప్రభువు కాదు, యేసుక్రీస్తు వీళ్ళకి రక్షకుడు కాదు, యేసుక్రీస్తు వీళ్ళకి ఒక రోల్ మోడల్ అనమాట. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. విపరీతమైన టెన్షన్లో యేసుక్రీస్తు వారు మేడగదిలో డిన్నర్ పార్టిసిపేట్ చేశారట. మీరు బాగా ఫ్రస్ట్రేషన్లో ప్యానిక్ అయిపోయారా? హోటల్కి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయండి అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఏమి గాస్పల్, ఏంటి సాల్వేషన్, ఏంటి దేవుడు చెప్పే అమోఘమైన రిడెంప్టివ్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, ఇవన్నీ పోయినాయి. ఈయన ఒక మోరల్ హీరో అనమాట. జేసస్ ఇస్ మై హీరో అంటున్నాం. ఎందుకు? అనుదిన సందర్భాల్లో నైతికంగా ఆయన ఎలా ప్రవర్తించాడో దాన్ని ఇమిటేట్ చేస్తే చాలు అనుకునే ఒక బోధలు చెప్తున్నాయి. ప్రాస్పరిటీ బోధకులు వాళ్ళని పాస్టర్స్ అని చెప్పుకోవట్లా, లైఫ్ కోచ్, మోటివేషనల్ ప్రీచర్స్. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏ ప్రీచర్ అయితే తనను తాను గాడ్ సర్వెంట్ అని చెప్పకుండా లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అని టైటిల్స్ పెట్టుకుంటున్నారో, బివేర్ ఆఫ్ దోస్ ప్రీచర్స్. అండ్ నెక్స్ట్ గనక మనం చూడగలిగితే పాలిటిక్స్ మనం ప్రస్తుతం చాలా కాలంగా మన ప్రాంతాల్లో ఇటీవల బాగా పెరిగిపోయిన కాన్సెప్ట్ అనమాట. బీజేపీ వాళ్ళు మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు కాబట్టి మనం కూడా పాలిటిక్స్లో ఒక స్ట్రాంగ్ హోల్డ్ తెచ్చుకుంటే కానీ బీజేపీని మనం ఫేస్ చేయలేము. చాలామంది ఓపెన్గా మాట్లాడుతున్నమాట, క్రైస్తవుల కంటే ఒక పార్టీ ఉండాలి, లేకపోతే ఇక్కడ సొసైటీలో మన వాయిస్ వినపడదు. అంటే వీళ్ళ ఫోకస్ ఏంటంటే పవర్, వీళ్ళ ఫోకస్ ఏంటంటే పొలిటికల్ పవర్ మనకుంటే అప్పుడు మన మాట కూడా ప్రభుత్వాలు వింటాయి. సో వీళ్ళ ఉద్దేశం మళ్ళీ అగైన్ యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఏం బోధించారు, ఆయన శిలువ మరణాల పునరుద్ధాల ప్రాముఖ్యత ఏంటి, అది నా జీవితానికి ఏం చేసింది, అవన్నీ పక్కన పోయినాయి. క్రైస్తవులందరూ ఒక పొలిటికల్ పార్టీగా గ్యాదర్ అయితే సొసైటీలో మనకు ఒక వాయిస్ వస్తుంది. సో దానికి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మనకు కూడా ఒక పొలిటికల్ ఎజెండా ఉండాలి. అందుకోసం బైబిల్లో పొలిటికల్ అప్రోచ్ ఉన్న వచనాలు, కోణాలు తీసుకుంటారు. మనం సమైక్యంగా, సంఘటితంగా ఉంటే మనం రాజకీయాల్లో మనం ఏమంటాము, ఒక చలనం తీసుకురావచ్చు, మన వాయిస్ రేస్ చేయొచ్చు. దేవుని రాజ్యాన్ని రాజకీయంగా ఒక పార్టీ ద్వారా స్థాపించగలం అనుకునే ఒక నారో మైండెడ్ ఆలోచన అనమాట. ఇక్కడ చూడండి, నశించిపోతున్న ఆత్మలు ఇప్పుడు మనకు శత్రువులాగా తీసుకుంటున్నారు. ఆ పార్టీ వాళ్ళు మనకి ఇప్పుడు శత్రువులు అవుతారు, ఈ పార్టీ వాళ్ళు మనకి ఇప్పుడు ఎనిమీస్ అవుతున్నారు. బట్ వీళ్ళకి నేను గాస్పెల్ చెప్పాలి, వీళ్ళు రక్షించబడాలనే ఆ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం పోయింది. పార్టీల బట్టి మనుషుల్ని డీల్ చేసుకునే కండిషన్కి వచ్చేసాం. గాస్పెల్ ఈజ్ లాస్ట్, క్రైస్ట్ ఈజ్ నోవేర్ సీన్. నేను, నా క్రైస్తవ సమాజం, మాకు ఒక పొలిటికల్ పార్టీ, అది బిబ్లికల్ మ్యాండేట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ పాలిటిక్స్. దేవుడు కొంతమందికి పాలిటిక్స్లో నిలబడి సాక్షిగా ఉండమని దేవుడు కొంతమందికి ఇస్తే వాళ్ళు చేస్తారు ఆ పని.
సంఘాలకు అప్పచెప్పిన పనులు చేయాలి. సంఘాలు పొలిటికల్ పార్టీకి బ్రాంచ్ ఆఫీస్ లాగా తయారవ్వకూడదు. కాబట్టి దిస్ ఈస్ వేర్ వీఆర్ మిస్సింగ్ వెన్ గాస్పల్ ఈజ్ టైడ్ టు పాలిటిక్స్. వెన్ క్రైస్ట్ బికమ్స్ అన్ ఎంబ్లమ్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, వీఆర్ ప్రొజెక్టింగ్ ఎ రాంగ్ క్రైస్ట్, విచ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ప్రస్తుత కాలంలో మెల్లగా స్ప్రెడ్ అవుతున్న ఒక రాంగ్ ఫోకస్. అండ్ అనదర్ వన్, నెక్స్ట్ స్లైడ్, మిస్టిక్ జీసస్ అంటున్నాం అనమాట. అంటే ఒక అలౌకికమైన అనుభూతులు కావాలి వీళ్ళకి. వీళ్ళ ఫోకస్ అంతా ఫీలింగ్స్, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా కనపడింది, నాకు ఇలా వినపడింది. వీళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అనమాట. నా మనసు చెప్తుంది, దేవుడు నాకు చెప్తూ ఉంటాడు, జీసస్ టోల్డ్ మీ అంటూ ఉంటారనమాట. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అనుభవాలు ఒక్కోసారి లేఖనాలను పక్కన పెట్టి మాట్లాడే సందర్భాలు చేస్తాయి. And they consider their experience as the measuring rod of their spiritual life. గీట్రాయ్ అనమాట. నా అనుభవాలే, లేఖనాలు నాకు అవసరం లేదు. నా ఎక్స్పీరియన్సు లేఖనాల కంటే మించిన ప్రామాణికం అయిపోతుంది. ట్రూత్తో నాకు పని లేదు. నా మనసుకు అనిపిస్తుంది, నాకు కనపడింది, నాకు వినపడింది, దేవుడు నాకు చెప్తున్నాడు. సో బయట మనం చూస్తున్నాము చాలా సంఘాల్లో చాలామంది యంగ్ పీపుల్ దేవుడు నమ్ముకున్న ఈ మధ్య ఎవరో ఒకరితో మాట్లాడుతున్న ఒక ఆమె చాలా క్యాజువల్గా అంటుంది, దేవుడు నాకు ప్రతిదీ చెప్తా ఉంటాడు బ్రదర్ అంటుంది. ప్రతిదీ నీకు ఎందుకు చెప్తాడు? నాకు చాలా సర్ప్రైజింగ్. దేవుడు నాకు ప్రతిదీ చెప్తాడు బ్రదర్ అంటే, ప్రతిదీ నీకు ఎందుకు చెప్తాడు? దేవుడు చెప్పాలనుకున్నవి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు లిఖితపూర్వకంగా దేవుడు తన లేఖనాల్లో రాసి పెట్టినప్పుడు బైబిల్లో వాటిని పక్కన పెట్టి నాకు చెప్తున్నాడు అంటే, నీకు బైబిల్కి నువ్వు ఇచ్చే వాల్యూ ఏంటి? బైబిల్ నీకు ఎందుకు? ఇంకా దేవుడు ప్రతిదీ నీకు చెప్తున్నప్పుడు వై డూ యూ నీడ్ ఎ బైబిల్? ఎ క్రిస్టియానిటీ వితౌట్ బైబిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ క్రిస్టియానిటీ. ఇట్స్ అ ఫాల్స్ క్రిస్టియానిటీ. అండ్ ఎ రిలేషన్ విత్ క్రైస్ట్ వితౌట్ స్క్రిప్చర్స్, అది ట్రూ క్రైస్ట్ కాదు, అదొక ఫాల్స్ క్రైస్ట్. ఇందా మనం మాట్లాడుతున్నాం, ఖురాన్ వాళ్ళు, హిందువులు, స్వామీజీలు, బాబాలు, యోగా కల్చర్ వాళ్ళు, న్యూ ఏజ్ కల్చర్ వాళ్ళు, ఈవెన్ కమ్యూనిస్టులు, ఎథీస్టులు కూడా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. బట్ అవన్నీ డిస్టార్టెడ్ ఇమేజెస్. పొలిటికల్ లీడర్స్ కూడా మాట్లాడతారు డిస్టార్టెడ్ ఇమేజెస్. సోషలిస్టులు మాట్లాడతారు డిస్టార్టెడ్ ఇమేజ్. సో ట్రూత్ ఈస్ ద అల్టిమేట్ మెజరింగ్ స్కేల్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ. లేఖనాలను పక్కన పెట్టి అనుభవాలు, అనుభూతులు, ఫీలింగ్స్ దగ్గర కనుక మనం మాట్లాడి దేవునితో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అన్నట్లుగా సూపర్ స్పిరిచువల్గా బిహేవ్ చేస్తూ ఉంటే నువ్వు ఫాలో అవుతున్నది రాంగ్ ఫెయిత్ని. ఆ క్రైస్ట్ బిబిలికల్ క్రైస్ట్ కాదు, హీఈస్ అ ఫాల్స్ క్రైస్ట్. అండ్ చివరికి వచ్చేటప్పటికి ఇది మీరు గమనించండి, బైబిల్ చాలా క్లియర్గా చెప్తున్న సత్యాలు. ఇందాక విలియమ్స్ అని చెప్తున్నారు కదా, సువార్తల్లో ఏమైతే ప్రస్తావించబడ్డాయో, ఇంకొంచెం ఓవరాల్గా బైబిల్ అంతా యేసుక్రీస్తు వారి గురించి ఏమని చెప్పిందో ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు వారి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయన దేవుడు, ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు, ఇన్కార్నేట్ గాడ్ బికేమ్ మ్యాన్. ప్రధాన సత్యాలు ఉన్న యేసుక్రీస్తు వారి గురించి మన క్రిస్టాలజీ సిరీస్లో ఇవి కాన్స్టెంట్గా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన దేవుడు, ఆయన మానవుడు. ఏదన్నా ఒకటే చూస్ చేసుకుంటానంటే కుదరదు. ఆయన మన పాపాల కోసం మరణించాడు, పాపాల కోసం శిలువలో మరణించాడు, నా స్థానంలో మరణించాడు, నా శిక్షను ఆయన భరించాడు. ఈ సువార్త మౌలిక సందేశాన్ని పక్కన పెట్టి ఆయనని ఆదరిస్తాడు, ఆయనని అర్థం చేసుకుంటాడు, ఆయనకి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు, ఆయనకి ప్రేమికుడిలాగా ఉంటాడు అనే మాటలు చెల్లవు. సాల్వేషన్ని, అటోన్మెంట్ని పక్కన పెట్టి మాట్లాడటానికి వీల్లేదు. ఆయన పునరుద్ధానం చాలా ఇంపార్టెంట్. ఆ పునరుద్ధానం వల్ల మన క్రిస్టియన్ లైఫ్కి ఒక హోప్ ఉంది. ఎలా జీవించాలి, ఎలా లైఫ్ని ఫేస్ చేయాలి, భవిష్యత్తు ఏంటి, మనకు హోప్ ఉంది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడో నాకు అనవసరం అని మాట్లాడే బోధకులు ఉన్నారు. మా గాంధీ గారు అన్నారట, యేసుక్రీస్తు అని ఆయన ఉన్నాడో లేదో నాకు అవసరం లేదు, సర్మన్ ఆన్ ద మౌంట్ మాత్రం నాకు చాలా నచ్చింది. నాకు తెలిసిన పాస్టర్ గారు అంటున్నారు, ఆయన సెకండ్ కమింగ్ ఆయన వస్తాడో లేదో నాకు తెలియదు కానండి, బట్ ఆయన లైఫ్ మాత్రం బాగుందండి అని. రిజరెక్షన్ ఈజ్ వెరీ వెరీ
క్రిటికల్, వైటల్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. యేసుక్రీస్తు వారి పునరుద్ధానంతో ముడిపడిన దైవత్వాన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఇక ఏం ఫాలో అవుతారు? యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని ఒప్పుకోలేని వాళ్ళు, యేసుక్రీస్తు వారి మానవత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, యేసుక్రీస్తు వారి 2 స్వభావాల అద్భుతమైన ఒక వ్యక్తిత్వాన్ని గ్రహించలేని వాళ్ళు ఆయన ఏ విధంగా రక్షకుడిగా స్వీకరిస్తారు? ఎటువంటి క్రీస్తుని వాళ్ళు వెంబడిస్తున్నారు? హీఈస్ అవర్ లార్డ్, అవర్ సేవియర్ అండ్ అవర్ జడ్జ్. ఆయన భవిష్యత్తులో తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు కాకపోతే తీర్పు ఎందుకు తీరుస్తాడు? దేవుడు కాకపోతే మనకు రక్షకుడు ఎట్లా అవుతాడు? దేవుడు కాకపోతే ప్రభువా దేవాని ఎలా పిలుస్తాం ఆయన మనం? కాబట్టి ఆయన మన రక్షకుడు. ఆయన మనల్ని క్షమించాలి, ఆయన మనల్ని విమోచించాలి, ఆయన మాత్రం మనల్ని విమోచించాలి. దేర్ఫోర్ వీ నీడ్ ఏ సేవియర్. అందుకని బైబిల్ మనకి ఇన్వైట్ చేస్తుంది, పశ్చాత్తాపడండి, మారుమనసు పొందండి, విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఆ రక్షకుడిలో విశ్వాసం ఉంచకపోతే, ఆ రక్షకుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకోకపోతే, ఆ రక్షకుడిని అడిగి రక్షించమని శరణు వేడుకోకపోతే, ఇంక ఏ కారణం చేత ఆ రక్షకుడి దగ్గర మీరు వచ్చినా కూడా యు ఆర్ అప్రోచింగ్ ఏ ఫాల్స్ క్రైస్ట్. You are approaching. If Christ is not your savior, let me conclude, my dear friends. If Christ is not your savior, if Christ is not your Lord, if Christ is not the judge, if Christ is not fully God and fully man, if Christ is not crucified, if Christ is not resurrected, and if Christ is not exalted, then there is something wrong with your teaching or beliefs. Thank you. God bless you. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. విలియమ్స్ గారు, మీరేమన్నా యాడ్ చేస్తారా? యాడ్ కాదు కానీ అంటే ఒక చిన్న మాట ఏంటంటే, సురేష్ గారు చాలా బాగా ప్రజెంట్ చేశారు. కాకపోతే ఏంటంటే అవి ఇండివిజువల్గా తప్పు అనుకుంటే, అంటే ఇండివిజువల్గా దాన్ని ఒక్కదాన్నే ప్రజెంట్ చేసే తప్పు, కానీ జీసస్ క్రైస్ట్లో అవన్నీ కూడా ఉంటాయి అనేది తప్పు కాదు. లైక్ జీసస్ క్రైస్ట్ని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ ఫీలింగ్ ఒక్కదాన్నే పెట్టుకుంటే తప్పు. అది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, కొంతమంది, అంటే ఇది ఒక్కటి మేబీ కొంతమంది కష్టంగా ఫీల్ అవుతారు కాబట్టి చెప్తున్నా, ఏంటంటే కొంతమంది యేసుక్రీస్తు గురించి చెప్పటం అనుమతి లేని దినాలలో వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్ కౌన్సిలర్స్గా, తర్వాత ఈ మోటివేషనల్ స్పీకర్స్గా వెళ్ళి వాళ్ళ గోల్ అయితే గాస్పుల్ ఉంటుంది, దే హ్యావ్ గాస్పుల్ ఇన్ దేర్ మైండ్, కానీ సిచ్యువేషన్ బట్టి ప్రీ ఇవాంజలిస్టిక్గా మాట్లాడి ఒక స్టేజ్ సెట్ చేసుకొని ఆ తర్వాత చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను ఎందుకని వీళ్ళ గురించి చెప్తున్నానంటే, పాపం వాళ్ళ యొక్క ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, సురేష్ గారు మోటివేషనల్ స్పీకర్ రాంగ్ కదా అని రేపు పొద్దున్న జాన్ క్రిస్టోఫర్ ఎక్కడైనా స్కూల్కి వెళ్ళి మోటివేషనల్ స్పీకర్గా ఉంటే ఈయన కూడా కల్టిక్ స్పీకర్ అనుకుంటే కష్టం. అందుకని ఆ క్లారిటీ కోసం ఈ మాట చెప్తున్నాను. ఓకే, రజనీనా మీరేమన్నా యాడ్ చేస్తారా? Very beautiful presentation, Manguri sir. Excellent. Thank you. Just to once again reframe what he has told. ఇవన్నీ మన కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం. ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఒక ఆస్పెక్ట్ ఇస్ రియల్ ఎనీవే. క్రైస్టోఫానీ, క్రైస్టాలజీ, క్రైస్టోడాక్సీ, క్రైస్టోప్రాక్సీ. For example, Christophany, that means an experience of Christ. చాలా మంది Muslims and very dear God servants like Sadhu Sundar Singh garu, Bhakt Singh garu, they had a very personal encounter with Jesus. That is true. There are times God may personally deal with them, like Apostle Paul laga. ఇప్పుడు కూడా కొంతమందికి అట్లా రావచ్చు, nothing wrong with that. We call that Christophany, experience of Christ at a personal level. కొంతమందికి వచ్చినాయి, నాకైతే ఏం రాలేదు ఎప్పుడు అట్ట. But then more importantly, we have Christology, we have scriptures now. Banguru garu cheppinattu, we have scriptures. Williams garu cheppinattu we have the 4 gospels. Later Apostle Paul and the apostles who interpreted the gospels practically to the churches. So danni batti we are trying to formulate a biblical, balanced, orthodox doctrine of Christ. That is what we are doing, Christology series. Christology, Christophany, Christodoxy. దట్ ఈస్ వర్షిప్ ఆఫ్ క్రైస్ట్. వంగూరు గారు చాలా బాగా చెప్పారు. ఈ మధ్యన చాలా భయంకరమైన పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే, ఎనీ యావరేజ్ చర్చ్లో పాటలన్నీ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ నువ్వు ఉంటే నాకు చాలు, నన్ను ఆదరించే ఏసైవి, నన్ను బాగుపరిచే ఏసైవి, నాకు ఇచ్చే ఏసైవి,
నాకు ప్రమోషన్ చేసేవి, దట్ ఈస్ టెరిబుల్. అసలు సిలువ కంప్లీట్లీ గాన్. సో థ్యాంక్ యూ వంగరయ్య, యూ హ్యావ్ రియలీ బ్రాట్ దట్ ఇన్ టు ఫోకస్. సో మన క్రిస్టియన్ లైఫ్లో దీస్ థింగ్స్ కెన్ బి బ్యాలెన్స్డ్. క్రైస్టాలజీ, క్రైస్టోడాక్సీ, then Christopraxy, practically how I live out my life as a Christian through the scriptures. Of course, we are not moralists. Tapkonda, we are not moralists. We don't get salvation by our good works, but then we are saved unto good works. Paul says that in 2:10 Ephesians. So ఆ విధంగా ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ త్రూ స్క్రిప్చర్స్ డెఫినెట్లీ can make us better Christians or better followers of Jesus. Thank you, Vanguri sir. Well done. So nice. Good presentation. Thank you so much. థ్యాంక్ యూ. యా కొంచెం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే ఇప్పుడు మనకు తెలియకుండానే కొన్ని మార్పులు సంఘాల్లో వస్తూ ఉన్నాయి. అంటే చాప కింద నీరులాగా అనేటువంటి ఒక సామెత ఉన్నది కదా. ఈ తప్పుడు బోధలు ఇంతసేపు సురేష్ వంగూరి గారు ఏవేవైతే వివరించారో అవి వివిధ రూపాలుగా వేరువేరు రంగుల్లో మన మధ్యలోకి తీసుకురాబడతా ఉన్నాయి. ఇవి గమనించడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇది సర్వసాధారణం. ఏంటి అని అంటే యేసు ప్రభు ఏమంటారు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, హీలింగ్స్ చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. కాబట్టి మనకు కూడా అలాంటి కార్యాలు చేస్తాడు అని చెప్పి హైదరాబాద్లోనే ఒక సంఘంలో చనిపోయిన వ్యక్తిని వాళ్ళ ఇంట్లో ఐ థింక్ భార్యనో మరి ఎవరో నాకు తెలియదు కానీ క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అసలు బాడీని తీయకుండా దేవర్ వెయిటింగ్. ఎందుకు? వాళ్ళ బోధకుడు వాగ్దానం చేశాడు ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు మరణాన్ని జయించే శక్తిని ఇస్తాడు అని. చివరికంట హాస్పిటల్ వాళ్ళు మీరు ఈ బాడీని తీసుకెళ్తారా లేదా అని వాళ్ళు హెచ్చరించే సమయం వచ్చేంత వరకు అలా చేసిన తర్వాత చివరికి అంటున్నారంట, యేసయ్యకు మా పాస్టర్ గారు అడిగినా కూడా ప్రార్థించినా కూడా నిన్ను ఉంచుకోవడము మా యేసయ్యకి ఇష్టమైందమ్మా, అందుకే నిన్ను పంపిస్తా ఉన్నామని చేశారంట. అంటే ఇలాంటివి వింటా ఉంటే అసలు బైబిల్ అర్థమవుతుందా ఈ రోజుల్లో అనేటువంటి ప్రశ్న కలుగుతూ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే విలియమ్స్ గారు ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా సరి అయినటువంటి అవగాహనలోకి రావాలి? ఎందుకు అని అంటే ఈ ప్రశ్న సురేష్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్న 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రభు అన్నటువంటి మాట మొట్టమొదటి సూచన ఏంటి అని అంటే మోసం. రెండవ రాకడకు మొట్టమొదటి సూచన మోసం. ఆ మోసానికి సబ్జెక్ట్ ఏంటి అని అంటే క్రీస్తులు అనేక మంది వస్తారు, నేనే క్రీస్తు అని చెప్పుకుంటూ అనేక మంది వస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఎందుకు ఇంత ఏమంటారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు క్రైస్తవులు? మీరు చాలా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా ఆవేశపడతారు. విలియమ్స్ గారు చెప్పండి, అసలు వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ యూ సీయింగ్ వెన్ ఎవర్ యూ గో ఇన్ టు డిఫరెంట్ ప్లేసెస్? జానీ ఒక గ్లాస్లో హనీ ఇచ్చి ఇది హనీ అని అంటే కనుక ప్రాబ్లం లేదు. ఒక గ్లాస్లో విషం ఇచ్చి ఇది విషం అని చెప్తే కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉంటాం. కానీ ఒక గ్లాస్లో విషం పోసి హనీ అని ఇస్తే అదే డేంజర్ జానీ. ఇప్పుడు చాలామంది బోధకులు ఏంటంటే నేను క్రైస్తవ బోధకుని అని చేతిలో బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్న విషయాలు చెప్పట్లా, వాళ్ళ సొంత ఆలోచనలు చెప్పుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళ సొంత సిద్ధాంతాలు వాళ్ళు బోధించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు నాకు బాగా బాధ అనిపిస్తుంది, అందుకు నాకు బాగా కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను సగటు క్రైస్తవుడికి చెప్పేటువంటి మాట ఏంటనంటే, అయ్యా బోధకులను నేను మార్చలేను, నీకు మాత్రం జాగ్రత్త చెప్పగలను. అంటే మార్టిన్ లూథర్ గారి భాషలో చెప్పాలంటే నెత్తి మీద నుంచి కాకులు ఎగరకుండా నేనేం చేయలేను,
కానీ నెత్తి మీద దిగి గూడు పెట్టకుండా మాత్రం చేయగలుగుతాను. కాబట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే సగటు క్రైస్తవుడికి బైబిల్ చదువుకొని బైబిల్లో 4 సువార్తల్ని 4 కావనెంట్స్ అంటారు. అంతేకాకుండా మెటా నెరేషన్ అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చూసినట్లయితే సృష్టి, తర్వాత పతనం, తర్వాత రక్షణ కార్యం, తర్వాత అంతిమంగా దేవుడు మనల్ని పైకి తీసుకెళ్ళటం అనేటువంటి ఆ పెద్ద స్టోరీలో, సాల్వేషన్ స్టోరీలో యేసు ప్రభు ఎక్కడ ఫిట్ అవుతాడు, ఎలా ఫిట్ అవుతాడు అనేది మాత్రమే రైట్ ముఖ చిత్రం యేసు ప్రభుది. అందుట్లో ఫిట్ కాకపోతే కనుక హీఈస్ నాట్ రైట్ క్రైస్ట్. అయితే చాలామంది వాక్యాన్నే చూపించి యేసు ప్రభుని యేసు ప్రభుగా కాకుండా కొత్తగా ఎందుకు చూపిస్తారంటే, నేను ఇందాక చెప్పినట్లుగా యేసు ప్రభు గురించి ఉన్నటువంటి ఒక వచనం తీసుకొని లేకపోతే ఒక భాగం తీసుకొని దాన్ని మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు వచ్చేటువంటి సమస్య. ఇప్పుడు సర్వసాధారణంగా మనం బైబిల్ ధ్యానం చేయడానికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటేమో బిబిలికల్ పద్ధతి, అంటే ఒక నెరేషన్ తీసుకొని ఒక భాగాన్ని తీసుకొని దాన్ని బిల్డప్ చేసుకుంటా వెళ్తే కనుక పూర్తిగా ప్యాసేజ్ అంతా చదివితే కనుక మనకి యేసు ప్రభు గురించి పూర్తిగా అర్థమవుతుంది. నిన్నే నేను ప్రజెంట్ చేస్తా ఉన్నాను జాని. ఎలా అంటే బాప్తిస్మిచ్చి యోహాన్ చనిపోయేటప్పుడు యేసు ప్రభు వారికి ఒక విధమైనటువంటి లోన్లీ ఫీలింగ్ లాగా అనిపించి అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నాడు అన్నట్లు ఉంటుంది. దాంట్లో యేసు ప్రభు యొక్క మానవత్వం పూర్తిగా కనబడుతుంది. కొన్ని వచనాలు దాటంగానే 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారన్నప్పుడు ఆయనలో ఇంకో కోణం కనబడుతుంది. అక్కడ తుఫాన్లో వచ్చినప్పుడు ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇంకో కోణం కనబడుతుంది. ఆయన మానవుడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ కొంచెం ముందుకెళ్తే ఆయనలో మానవత్వం ఉంది, దైవత్వం ఉన్నది, 2 ఉన్నాయి అనే విషయం అదే పాసేజ్లో బయటపడిపోతుంది. కానీ నువ్వు ఆ వచనం దగ్గర ఆగిపోయావు అనుకోండి, యూ విల్ నాట్ గెట్ ద టోటల్ ట్రూత్. సమరీ స్త్రీ సన్నివేశం ఉందనుకోండి, ఆయనకి దాహం వేసింది, ఎందుకంటే ఆయన మానవుడు కాబట్టి. కానీ అదే యేసయ్య ఆ సమరీ స్త్రీతో నీకు ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు కరెక్టే చెప్పావు, నీకు 5 భర్తలు ఉన్నారు, హౌ కుడ్ యూ సే దాట్? ఆ తర్వాత చివరిగా డైరెక్ట్గా వచ్చేప్పుడు నువ్వు మెస్సయ్యవా అంటే అవును నేను మెస్సయ్యని అని అన్నాడు. ఆయనకి దాహం వేసింది మానవుడు, ఆయన ఇచ్చే నీరు తాగితే ఇంకెప్పటికీ దాహం వేది, ఎందుకంటే ఆయన దేవుడు. సో ఆ నెరేషన్లోనే మనకి ఆ 2 యాంగిల్స్ని కూడా మనకి బిబిలికల్గా చూపించడం అనేది జరిగింది. కాబట్టి ఆ విధంగా మనోళ్ళు ఒక్క చిన్న ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వచనాన్ని చదవకుండా కనీసం ఆ చాప్టర్ని చదివితే వీ కెన్ గెట్ ద టోటల్ పిక్చర్ అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జరుగుతూ ఉన్న వాదనలు వినిపించేటువంటి వాళ్ళు, మీసాలు దువ్వితో ఏమంటారు తొడలు కొట్టి మాట్లాడేటువంటి వాళ్ళు అంతా చేసే కామెంట్లు ఏంటంటే, మాకు వచనం చూపించండి, మాకు వచనం చూపించండి. అంటే సువార్తల్లో చాలా తేటగా ఉంది. ప్రభువు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడాడు అనే మాట ఉంది. అంటే ప్రతిదీ స్పష్టంగా వాళ్ళ ముందు పడేసినట్టు చెప్పలేదు. ఇది చాలా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లు చేసే వాళ్ళంతా అడిగేది ఏంటనంటే, యేసుప్రభు ఆ మాట ఎక్కడ చెప్పాడు, నేనే దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడు, నేనే దేవుణ్ణి అని. ఈ క్రైస్ట్ చర్చ్ వాళ్ళు, అంటే సారీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కూడా మళ్ళీ చెప్తున్నా, ఎందుకనంటే ఈ మాట లాస్ట్ టైం మాట్లాడగానే ఒక ఆయన ఫోన్ చేశారు, అన్న మా చర్చ్ అట్లాంటిది కాదన్న, మా పేరుంది కానీ మేము ఏమంటారు ఆ కల్ట్కి చెందిన వాళ్ళం కాదు అని. ఈ కల్ట్ చాలా భయంకరంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో పాకిపోతూ ఉంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే పేరు పెట్టుకొని క్రీస్తు దేవుడు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు ఒకవైపు, ఇంకొక వైపు యేసుక్రీస్తు అని అంటే దేవునిలో నుండి ఒక అంశ బయటకు వచ్చింది, ఆయనే క్రీస్తు అని చెప్పే ఆయన. ఇంకొక ఆయన ఏమో యేసుక్రీస్తు బిచ్చగాడు, అంటే ఇష్టం వచ్చిన మాటలు, ఏమాత్రం కూడా అదుపు లేనటువంటి అత్యంత గర్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు. వీళ్ళందరినీ ప్రక్కకు పెడితే రజనీ అన్న, ఇప్పుడు సామాన్య క్రైస్తవ అండర్స్టాండింగ్లో నాకున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎంతవరకు మన ఇండియన్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఏమంటారు ఈ హైందవ
ఆలోచన విధానము ఎంతవరకు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది? అలాంటి ఛాయలు మీకు ఎక్కడెక్కడ కనబడ్డాయి కొంచెం చెప్తారా? తప్పకుండా జానయ్య. ఇప్పుడు వీఆర్ ఆల్ ట్రూత్ అనేది ఇట్ ఆల్వేస్ కమ్స్ ఇన్ ఏ కల్చరల్ కాంటెక్స్ట్. ట్రూత్ ఆల్వేస్ కమ్స్ ఇన్ ఏ కల్చరల్ కాంటెక్స్ట్. కొన్నిసార్లు మనోళ్ళు ఆ కల్చర్లో కాంప్రమైజ్ అయ్యే డేంజర్ ఉంది. సో మన యాబ్సల్యూట్స్ లాగానే చూడాలా. సింపుల్ ఎగ్జాంపుల్, ఓసారి నన్ను సత్యసాయిబాబా టెంపుల్ వాళ్ళు, సార్ మీకన్నా మేము బాగా చేస్తాం సార్ క్రిస్మస్, మీరు వచ్చి మాకు వాక్యం చెప్పమన్నారు. సత్యసాయిబాబా టెంపుల్. సార్ ఆ టెంపుల్కి వెళ్తే క్రిస్మస్ ట్రీ పెట్టారు, మొత్తం డెకరేషన్ చేశారు, స్టార్స్ పెట్టారు, పెద్ద సత్యసాయి బొమ్మ ఉంది అక్కడ, పొగలేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏం పాటలు పాడుతున్నారు? సాయి యేసు తూ హీ హై, సాయి నువ్వే యేసయ్యవని. సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి? సాయి ఈజ్ అనదర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ అన్నట్లుగా వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు. సో అక్కడ ఐ స్పోక్ టు దెమ్ అబౌట్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్. It is once and for all final incarnation in the person of Christ that has happened only once in history. సో ఆ విధంగా కొన్నిసార్లు మన కల్చరల్ ఆస్పెక్ట్స్ తెలియకుండా లోకల్గా అట్లా వెళ్ళే ఆస్కారం ఉంది జానయ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఎన్కౌంటర్ చేసా కొంత మట్టుకి. మీరు ఇంతకుముందు క్రిస్టో ప్రాక్సీ అని అన్నారు. అంటే విలియమ్స్ గారు ఇంకెక్కువ చెప్పగలుగుతారు దీని గురించి, సురేష్ గారు, విలియమ్స్ గారు, ఎందుకంటే వాళ్ళ పక్కనే ఇవి జరుగుతూ ఉన్నాయి. ఏమనంటే ఒక ఆయన్ని భీమవరంలోనైనా విలియమ్స్ గారు ఒక ఆయన్నే దేవుడిగా పూజిస్తారు. ఆయన స్నానం చేసిన నీళ్లు తాగుతారు, ఆయన పాదాలు కడిగితే ఆ నీళ్లు తాగుతారు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి సంఘంలోకి? ఈ తమలపాకులు పెట్టి పాదాలతో కొట్టించే తమలపాకులు తింటారు. ఇప్పుడు రెండో వైపు ఈ మధ్య ఒక స్టైల్ అయిపోయింది. ఏంటనంటే వాళ్ళు కార్ దిగి స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంటే కొంతమంది పాస్టర్ల మీద పూలు జల్లుతూ వాళ్ళను, ఆ అందరు స్త్రీలు లైన్గా నిలబడి ఏమంటారు వాళ్ళ మీద పూలు జల్లుతూ స్టేజ్ మీదకి తీసుకురావడం. నాకేమనిపిస్తుంది అంటే అట్లా నడిపించకండి అమ్మా, పూలు చల్లేటప్పుడు పెట్టెలో పండుకోబెట్టి తీసుకురండి, అది బెస్ట్. మీరు వాళ్ళని నడిపించి ఎందుకు కష్టపెడతారు? మీ పాస్టర్లని, మీ గురువులని, వాళ్ళ పాదాల మీద మీరు పూలు జల్లుతూ కింద కార్పెట్లు వేసి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయండి ఈ వెర్రితలలు? నాకు అర్థం కాదు. సురేష్ గారు, పెట్టెలో పెడితే బెస్ట్ కదా సురేష్ గారు? మంచి ఐడియా ఇచ్చావు కదా. నలుగురితో మోపించవచ్చు, వాళ్ళని పడుకోబెట్టి పెట్టెలో మోపించి తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. గాడ్ మ్యాన్ కల్చర్ అంటే ఇండియాలో ఉన్న స్వామీజీలను దేవుని ప్రతినిధులుగా చూసే ఒక కల్చరు మన ప్రజలు విడిచిపెట్టలేదు, మన పాస్టర్స్ కూడా విడిచిపెట్టలేదు. మీరు నాకు సేవలు చేయాలి, నేను కొంచెం ఫెమిలియర్ టెక్నాలజీ వాడుతున్నాను, మీరు నా పాద సేవ చేయాలనే స్థితికి దైవ సేవకులు వెళ్ళిపోయారు. సో నేను అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ని, దేవుడు నన్ను మీ పైన ఒక అధికారిగా పెట్టాడు, కాబట్టి మీరు నా మాట వింటే మీకు మంచిది, నా మాట వినకపోతే మీకు శాపం వస్తుంది అన్నట్లుగా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు పాస్టర్స్ని ఆయన ఏమనద్దు అని జనరల్గా అంటున్నారు. ఇంకొక కామెంట్ ఏంటంటే పాస్టర్లు అందరూ అలా ఉండరు అని. అందరూ అలా ఉంటారని ఎవరు అంటలేదు. అలా ఉన్న వాళ్ళ గురించి, కొంతమంది గురించే మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే సంఘానికి ఒక పాస్టర్ గారు సడన్గా దేవుడికి మనుషులకి మధ్యలో ఇంకొక స్పెషల్ బీయింగ్ లాగా ఎందుకు తయారవుతున్నాడు? ఇది మన భారతదేశం నుంచి వచ్చిన ఆశ్రమ కల్చర్ అన్నమాట. గురువుల దగ్గర మనం తర్ఫీదు పొందాలి, గురువుల మాట జవదాటకూడదు, గురువుల దగ్గర
ఆ ట్రైనింగ్ అయ్యే వరకు గురువులకు లోబడి ఉండాలి. సో ఇది లైఫ్ టైము లాక్కెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి స్వామీజీ కల్చర్ అనమాట. అంటే ఈయనొక పీఠాధిపతో, ఈయనొక సన్యాసి, లేకపోతే ఈయనొక అధికారి. ఇది లోకల్ కల్చర్ నుంచే మనోళ్ళు తీసుకొచ్చారు. దాన్ని చర్చిలో పెట్టేశారు. అక్కడ బాబా ఉంటే ఇక్కడ పాస్టర్ గారు ఉంటారు. పాస్టర్ గారు తినే పదార్థాలు మనం కూడా తింటే పుణ్యం వస్తుంది. పాస్టర్ గారు వాడిన వెహికల్స్ మనం తీసుకుంటే మనకి ఆశీర్వాదం వస్తుంది. అనాయింటెడ్ వెహికల్స్ అని అమ్ముతున్నారు. ఏం చెప్పాలి? దైవ సేవకుడు వాడిన కారు వేరే వాడికి ఇచ్చేస్తాడు సెకండ్ హ్యాండ్. వీళ్ళు దాన్ని ఎక్కువ ధరకు కొనాలి. దైవ సేవకుడు వాడిన వస్తువులు వీళ్ళు తీసుకుంటారు. ఆఖరికి ఆ మధ్యలో ఒక వీడియో వచ్చింది, చాలా దరిద్రమైన వీడియో. ఒక ఆయన చెమట తుడుచుకుంటే ఆ చెమట ఖర్చు ఒక ఆమె తీసుకొని తన దగ్గర పెట్టుకుంటే స్వస్థ వచ్చిందని చెప్తున్నారు. ఎంత మూర్ఖత్వంలో ఉన్నారో మీరు చూడండి. ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ కట్టుకథలు, అన్నిటికీ మించి ఇవి మూఢత్వం అనమాట. కామన్ సెన్స్ కూడా కోల్పోయిన ఒక మూఢత్వం. ఇది మన కల్చర్లోంచి వచ్చినవి ఇలాంటివన్నీ కూడా. యా, ఇది అంటే అంటే జాని ఒక ఆల్మోస్ట్ అంటే ఇది సీజన్ కాబట్టి చెప్తున్నా ఈ మాట. కొంతమంది అయినా బుద్ధి తెచ్చుకుంటారేమో అని, ఇది సీజన్ కాబట్టి చెప్తున్నా. ఈ సీజన్లో మొదలవుతుంది, అందుకని చెప్తున్నా, పక్కా చెప్తున్నాను. సీజన్ మొదలైంది. ఏంటనంటే పరీక్షలకి సిద్ధపడే స్టూడెంట్స్ కోసం ప్రార్థన అని మొదలుపెట్టి పెన్నులు అమ్ముతారు. ఇప్పుడు సీజన్ మొదలైంది, అడ్వర్టైజ్మెంట్ మొదలైంది. మొన్నే నేను చూశాను ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్, నంబూరులో మొదలవుద్ది అని పెట్టారు. సో ఇట్లా ఆయన ప్రతి చోట పెడతాడు. ఏమంటాడంటే పరీక్షలు రాసే వాళ్ళందరూ రండి, నేను ప్రార్థన చేస్తాను అని అంటాడు. ఒక 50,000 మంది వచ్చి ప్రార్థన చేస్తే ఆ 50,000 మందిలో ఎవడికోడికి కాలేజ్ ఫస్ట్ వస్తుంది. నేను ప్రార్థన చేస్తేనే వచ్చానని అక్కడ అది ఆ టెస్ట్ మనీ ఉంటుంది. 1000 మంది ఫెయిల్ అవుతారు, వాళ్ళు ఎవడు రాడు పైకి. రెండోది ఏంటంటే పెన్ అమ్ముతారు. వాళ్ళు కొనేది 2 రూపాయలకి, దాన్ని అమ్మేది 10 రూపాయలకి. అక్కడ ఆ ఫెయిల్ అయినాడు, వాడికి విశ్వాసం లేదు, వాడు చదవలేదు కాబట్టి ఫెయిల్ అయినాడు సార్. సరే, అంటే క్రిస్టాలజీకి దీనికి ఏం సంబంధం అని ఎవరైనా ఆలోచిస్తే చెప్తా ఉన్నాం. ఏంటంటే ఇంతసేపు రజనీకాంత్ అన్న చాలా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. క్రిస్టాలజీ అని అంటే కేవలం యేసుక్రీస్తు ఎవరు అని ఒక థియరీ లాగా తెలుసుకోవడం కాదు. సంఘం భూమి మీద ఉన్నది యేసుక్రీస్తుని లోకానికి చూపించడానికి. ఈరోజు ఏ క్రీస్తుని నమ్ముతా ఉన్నాం, ఏ క్రీస్తుని లోకానికి చూపిస్తూ ఉన్నాం, ఇది ప్రశ్న. ఏ క్రీస్తుని లోకానికి చూపిస్తూ ఉన్నాం? మన ఆచారాల్లో, మన వ్యవహారాల్లో ఏమంటారు, ఏ క్రీస్తుని మనం లోకానికి చూపిస్తూ ఉన్నాం? భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఏమంటారు, క్రీస్తు మాల అని ఒకటి స్టార్ట్ చేశారు. ఏంటి, ఆ మాలలు వేసుకొని 40 రోజులు తపస్సు చేయాలంట. అది ఏమంటారు, తపస్సు కాదు, దాన్ని ఏమంటారు బాబు? బసం బుధవారం స్టార్ట్ అయ్యి మట్ల ఆదివారం దాకా కొనసాగుతుంది. ఈజ్ దట్ నాట్ ఇమిటేషన్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్? అంటే ఇవి నిజమే. అంటే ఆ 40 దినాలు లేకపోతే సిలువ ధ్యానాల్లో ఉండడము, సిలువను గురించి ధ్యానించడము, ప్రభు యొక్క త్యాగాన్ని గురించి ధ్యానించడము, ఆయన ప్రేమను గురించి ధ్యానించడము, అది వేరే విషయం. చాలా బాధతో ఈ మాటలు చెప్తా ఉన్నాము. ఎందుకు అనంటే క్రీస్తుని ఎంతగా బజారు మీదకి లాగాం అనేది ఇప్పుడున్నటువంటి ప్రశ్న. ఇంకోవైపు క్రైస్తవేతరులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈజ్ దిస్ ద క్రైస్ట్ యు ఆర్ ప్రీచింగ్ అని. పుస్తకాలు రాస్తూ ఉన్నారు, క్రీస్తుని వక్రీకరిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తూ ఉన్నారు. ఇటువైపు క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్ళకు కూడా ఏమాత్రము ఆ భయము, భక్తి, గౌరవము అనేది లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మన చుట్టే కనబడుతూ ఉన్నారు. వేర్ షుడ్ వి స్టార్ట్? అంటే దీన్ని ప్రక్షాళనం చేయాలి అని అంటే ఏం చేయాలి? అంటే లోకంతో కలిసిపోయి మనం చేస్తూ ఉన్నటువంటి ఈ పనులు ఎంత ఘోరమైనటువంటి విషయాలు. అయితే కొంచెం ఈ పరిధి దాటి బయటికి వెళ్దాం. ఇవి ఎక్కువసేపు మాట్లాడుతుంటే నాకే అసహ్యం వేస్తూ ఉంది. ఈ పరిధి దాటి కొంచెం బయటికి వెళ్దాం. ఇప్పుడు ఫిలసాఫికల్గా
తాత్వికంగా మాట్లాడేటువంటి వాళ్ళు, దీపక్ చోప్రా లాంటి వాళ్ళు ఏ విధంగా యేసుక్రీస్తుని గూర్చి వక్రీకరిస్తూ ఉన్నారు అని రజనీకాంత్ అన్న చెప్పారు. దట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్. ఎందుకు అనంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులను చాలా మభ్యపెట్టి, చాలా మోసగించి ఇలాంటి బోధలు తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు కూడా బోల్తా పడ్డారు. ఇప్పుడు రజనీకాంత్ అన్న, పాశ్చాత్య దేశాల్లో ఉన్న చాలామంది క్రైస్తవులు బోల్తా పడ్డానికి దీపక్ చోప్రా లాంటి వాళ్ళు, శ్రీలా ప్రభుపాద లాంటి వాళ్ళు, ఇస్కాన్ని స్థాపించినటువంటి శ్రీలా ప్రభుపాద లాంటి వాళ్ళు, వాళ్ళు బోధించిన బోధలు వాటిల్లో ఉన్న గొప్పతనమా, లేక సంఘంలో ఉన్నటువంటి బైబిల్ నిరక్షరాస్యత అనే బలహీనత, ఏది కారణం అంటారు? జర్నీలో పోస్ట్ రిఫర్మేషన్ తర్వాత జానయ్య, వీ హ్యావ్ గాట్ లిబరల్ థియాలజీ. అది స్టార్ట్ అయింది క్రిస్టియన్ సెమినరీస్ నుండే స్టార్ట్ అయింది. అది యాక్చువల్గా క్వశ్చనింగ్ ద హిస్టారిసిటీ ఆఫ్ క్రైస్ట్, యేసయ్య హిస్టారిసిటీ మీదే 3 క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పుడు జరిగినాయి. సో దీనివల్ల సెమినరీస్, క్వైట్ ఫ్యూ సెమినరీస్ బికేమ్ లిబరల్, దో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డెఫినెట్లీ బిబ్లికల్ అండ్ ఫండమెంటల్. వీళ్ళ వల్ల యావరేజ్ కామన్ అమెరికన్ సంఘాల్లో, యూరోప్ సంఘాల్లో దే టర్న్ అవుట్ ఇంటూ ఏ లిబరల్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇటువంటి లిబరల్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఉన్న సంఘాల మధ్యన, మనుషుల మధ్యన డెఫినెట్లీ మీరు చెప్తున్న హిందూయిస్టిక్ ఆర్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ పీపుల్, దే ఫౌండ్ ఎ వెరీ గుడ్ బ్రీడింగ్ గ్రౌండ్ అమాంగ్ దెమ్. ఇమ్మీడియట్లీ దే స్టార్టెడ్ యాక్సెప్టింగ్. అట్లా వీళ్ళు బాగా ప్రాబ్లం అయ్యారు అక్కడ. యా, అంటే నేను ఇస్కాన్ ఎందుకు ఇంతగా పాశ్చాత్య దేశాల్లో, భారతదేశంలో కాకుండా పాశ్చాత్య దేశాల్లో బాగా అభివృద్ధి చెందింది అని కొంచెం స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తే తేలినటువంటి ఒకే ఒక కారణం ఏంటి అని అంటే వాళ్ళ మోరల్ లివింగ్. వాళ్ళు ఏమంటారు, నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజిటేరియన్ అని చెప్తూ, చాలా హై స్టాండర్డ్స్ మావి అని చెబుతూ, వాళ్ళు అప్రైట్గా మేము జీవిస్తాం అని చెప్పేటువంటి ఆ విషయాలు సంఘానికి ఎందుకు షాక్ అనిపించాయి నాకు అది అర్థం కావట్లేదు. విలియమ్స్ గారు, సంఘానికి ఎందుకు షాక్ అనిపించాయి? ఎందుకు పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు వాటికి ఆకర్షింపబడ్డారు? అంటే మన అవగాహన, క్రీస్తుని గురించిన అవగాహన ఇది ఎంత పేలవంగా ఉంది అనే దానికి తార్కాణం కదా జానీ. ఇప్పుడు నేను అంటే దేవుని దయవల్ల కొన్ని పాశ్చాత్య దేశాలకు వెళ్ళాను కాబట్టి నేను దగ్గరుండి చూసినటువంటి విషయాలనే చెప్తున్నాను జానీ. ఈ ట్విస్ట్ అనేది జనరేషన్కి మారుతుంది జానీ. అంటే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఒకవేళ మీరు ట్రెడిషనల్ చర్చెస్కి వెళ్తే 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు, ఇంకా కింద వాళ్ళు ఎవరు ఉండరు. ఏమనంటే ఒక తరం వెళ్ళిపోయింది. వన్ హోల్ జనరేషన్ హ్యాస్ బీన్ లాస్ట్. ఎందుకు ఆ జనరేషన్ మొత్తం పోయిందంటే ఆ జనరేషన్కి రైట్ వర్డ్ టీచ్ చేయాల, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా బోధించాల. ఆ విధంగా బోధించకపోయేటప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ లోనను ఇందాకన్నా చూసా డొల్ల అని, ఆత్మీయమైనటువంటి డొల్ల ఉండేటప్పటికి దాన్ని ఖాళీగా ఉంచుకోలేక ఏది ఫిట్ అయితే దాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది డ్రగ్స్కి వెళ్ళారు, కొంతమంది నాస్తికత్వానికి వెళ్ళారు, కొంతమంది ఇక ఇలాంటి బోధలకి కొంచెం అట్రాక్ట్ అయ్యి వాళ్ళు చెప్తున్నది ఏదో కొంచెం బాగుంది, నీకు రీఇన్కార్నేషన్ ఉంటుంది, నువ్వు గతంలో ఇది, నువ్వు భవిష్యత్తులో ఇది అని చెప్పేటప్పటికి వాళ్ళకి ఒక ఇమ్మీడియట్ సొల్యూషన్ లాగా కనబడింది. నీకు ఇప్పుడు ఎందుకు జబ్బులు ఉన్నాయి అంటే నీ కర్మ, నువ్వు గతంలో ఏదో చేసావు. ఇలాంటి ఇట్ అపియర్ టు బి ఇమ్మీడియట్లీ, అంటే మనకి ఓ జండు బాంబు రాసినట్లు అనిపించి దే వెంట్ దేర్. ఇది జానియా అంటే వెస్ట్రన్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి విషయం ఇది అనమాట. తర్వాత యోగా అనేది చాలా చర్చెస్లోకి వచ్చేసింది. ఎందుకంటే దానికి క్రిస్టియన్ యోగా అని పేరు పెట్టేశారు. ఇది క్రిస్టియన్ యోగా అని పెట్టేసి ఆ భంగిమలు ఉంటాయి కదా, ఆ భంగిమల్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ కలుగుతూ ఉంటాయి. ఫిజికల్గా బ్లడ్ సరిగ్గా వెళ్ళినప్పుడు బ్రెయిన్లోకి అది ఒక అనుభవం అని పెట్టేసి ఆ అనుభవాన్ని నెమ్మదిగా వాళ్ళు పక్కదోవ పట్టించడం అనేది జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే నువ్వు చెప్పినట్లు నెంబర్ 1 వర్డ్ సరిగ్గా టీచ్ చేయాలా,
నెంబర్ 2 హృదయం ఎంటీ అయిపోయింది. నెంబర్ 3 ఏది పడితే అది అంగీకరించే పరిస్థితి వచ్చింది. నెంబర్ 4 ఇది అట్రాక్ట్ అయ్యి ఈ విధమైనటువంటి బాధల్లోకి వాళ్ళు రావటం అనేది జరిగిందని. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సరి అయినటువంటి వర్డ్ బోధించకపోతే తర్వాత జరిగే పర్యవసానం కూడా అదే. అందుకనే ఎంత మొత్తుకునేది. ఎగ్జాక్ట్లీ, అందుకే ఈ పాయింట్ అంత స్ట్రెస్ చేసి మాట్లాడుతూ ఉంది. కారణం ఏంటి అని అంటే, ఇదో ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. సంబడి హ్యాస్ ఆస్ దిస్ క్వశ్చన్. సురేష్ గారు దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు అనంటే కల్చర్ని గురించి మాట్లాడారు కదా, ఎవరో రాశారు. షుడ్ వి డినై ది కల్చర్ సార్? ఎస్. సో ఫైనల్లీ షుడ్ వి డినై ద కల్చర్ సార్? ఏమంటారు? కల్చర్ అంటే ఏంటో అర్థం చేసుకోకుండా మనం డినై చేయాలా వద్దా కాదు. కల్చర్కి నేను ఒక సాధారణ డెఫినేషన్ చెప్తున్నాను. కల్చర్ అంటే ఏంటంటే చాలా కాలంగా మన జీవితంలో మమేకమైపోయిన కొన్ని అలవాట్లు, లేదా సంవత్సరాలుగా అలవాటైపోయిన ఒక జీవన విధానం. ఇంతకంటే నేరో డౌన్ చేసి నేను చెప్పలేను. అయితే సంవత్సరాలుగా అలవాటైపోయిన ఈ జీవన విధానం ఎక్కడి నుంచి మనకు వచ్చింది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఏదన్నా ఒక శుభకార్యం జరిగినప్పుడు మంచిగా వండుకుందాం అనే ఒక కల్చర్ ఇండియాలో ఉంది. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ప్రిపేరింగ్ స్పెషల్ డిషెస్ ఆన్ స్పెషల్ అకేషన్స్. బట్ కొన్ని వాటి రూట్స్ వేరు. వాటి రూట్స్ ప్యాగన్ కల్చర్లోంచి వచ్చినప్పుడు ఏం చేయాలి? సో కల్చర్ బేసిక్ లైఫ్ స్టైల్ని మనం తప్పట్టట్లా, అలవాట్లు తప్పట్టట్లా. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఏదన్నా స్పెషల్ అకేషన్ ఉంటే మా అమ్మ పులిహారో కొబ్బరానో ఉండేది. సో ఈ పులిహారకి కొబ్బరానికి ఇబ్బంది ఏం లేదు. కానీ దీన్ని తీసుకెళ్ళి కనుక ఒక రిలిజియన్తో ముడిపెట్టి దాని ఒక పవిత్రమైన ఆహారం కింద చేసేస్తూ ఉంటే నా క్రిస్టియన్ బిలీఫ్కి అది కాంట్రడిక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే లోకల్ కల్చర్ను మనం తప్పట్టట్లా. ఆ లోకల్ కల్చర్లోకి చొచ్చుకొచ్చేసిన ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని మనం పాటించాల్సిన పని లేదు. సో ఇక్కడ పాయింట్, బైబిల్ లేకపోతే బిబ్లికల్ ఎథిక్స్ ప్రకారం, బిబ్లికల్ ప్రమాణాల ప్రకారం ఆ సో అండ్ సో ప్రాక్టీస్ చేయొచ్చా చేయకూడదా అనేదే ప్రశ్న. అంచేత ఉదాహరణకి మన ప్రాంతాల్లో ఐడోలేటరీ ఉంది. అది చాలామందికి వాళ్ళ రిలిజియన్ ప్రకారం ఇట్స్ ఓకే, దాన్ని మనం ఏం అనం, ఎందుకంటే వీ రెస్పెక్ట్ దేర్ కల్చర్. బట్ బైబిల్ అక్కడ మనకు కొంచెం స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చింది, కాబట్టి నేను పాటించలేను. సో ఇది లోకల్ కల్చర్ కదా అంటే లోకల్ కల్చరే, కానీ బట్ టైడ్ విత్ సమ్ రిలీజియన్. అక్కడ నా బిబ్లికల్ ప్రిసెప్ట్స్కి ప్రాబ్లం అవుతుంది. అంటే నేను వాళ్ళ సాంప్రదాయాన్ని నేను తప్పు పట్టను, కానీ నేను నా దేవుడిని ఆరాధించటంలో బైబిల్ నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కదా ఒక్కోసారి ఎదురొస్తుంది. కాబట్టి ఐ హ్యావ్ టు డినై ఇట్. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇందాక విలియమ్స్ అని చెప్తున్నట్టు వాక్యం నాకు తెలియాలి. నా వ్యక్తిగత విశ్వాసాన్ని నేను నా అనుదిన జీవితంలో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు నా స్కేల్ ఏంటి, నా ప్రమాణం ఏంటి, నా పునాది ఎక్కడుంది, సో దాన్ని బట్టి నేను తీసుకొని మాట్లాడాలి. ఇందాక మీరు క్రైస్తవ మాల గురించి మాట్లాడారు. ఎందుకు మనం దాన్ని తప్పట్టాము? బికాస్ అయ్యప్ప మాలను వీళ్ళు కలర్ మార్చి తీసుకున్నారు. నేను ఓపెన్గానే ఆ మాట చెప్తున్నాను, దాన్ని కలర్ మార్చి తీసుకున్నారు. వాళ్ళు బ్లాక్ అంటే వీళ్ళు వేరే బ్లూ కలర్ ఒకటి వేస్తున్నారు. సేమ్ 40 days పెడుతున్నారు. దాన్ని కూడా దీక్ష ప్రారంభించటం, దీనికి ఒక గురుస్వామిలాగా ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ దీక్ష ప్రారంభించాలి. 40 రోజున ఆయన ఆ దీక్ష నుంచి విముక్తి కలిగిస్తాడు. ఈ 40 రోజులు వీళ్ళు పొద్దున్నే లేచి స్నానాలు చేయాలి, డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, చెప్పులు లేకుండా తిరగాలి, ప్రతిరోజు గుడికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఏవో చేయాలి. యు ఆర్ జస్ట్ ఇమిటేటింగ్ అనదర్ రిలీజియస్ ప్రాక్టీస్ విత్ ఎ క్రిస్టియన్ కలర్. అది బైబిల్ కాదు. గాస్పుల్ అర్థమైన వాళ్ళు, యేసుక్రీస్తు వారు ప్రకటించిన సువార్త సందేశం అర్థమైన వాళ్ళు
ఈ దీక్షను ఏ విధంగా ఎంటర్టైన్ చేయరు. క్యాథలిక్స్ దీన్ని ప్రారంభించినట్లున్నారు. క్యాథలిక్స్ దగ్గరికి ఈ దీక్ష కోసం ప్రజలు వెళ్ళిపోతున్నారని మెయిన్ లైన్ చర్చెస్ కూడా దీన్ని అంగీకరించడం స్టార్ట్ చేశాయి. ఒక టైంలో నేను మా సిఎస్ఐలో కూడా చూశాను, ఏంటంటే ఇక్కడ బిషప్ గారు ఇస్తున్నారని చెప్పారు. అంటే ఏంటి, క్యాథలిక్స్కి ఎందుకు, మనమే ఇద్దాం, మళ్ళీ దానికోసం నువ్వు ఈ 40 రోజులు మళ్ళీ నువ్వు గుణదలు వెళ్ళటం ఎందుకు, అదేదో మేమే ఇస్తామన్నారు అన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ప్రాక్టీస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సో లోకల్ కల్చర్లో ఉంచి అరువు తెచ్చుకున్నది సింక్రెటిజం అంటున్నాము, స్క్రిప్చరల్ అవ్వదు కదా, స్క్రిప్చరల్ అవ్వదు కదా. అందుకనే మనం ఏమంటున్నామంటే, బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ 40 దినాల దీక్ష దేనికోసం? టు ఇంప్రెస్ గాడ్, టు గెట్ యువర్ ఆన్సర్స్, టు గెట్ యువర్ ప్రేయర్స్ ఆన్సర్డ్. ఏంటి నీ మోటివ్ ఏంటి? ఈ 40 దినాలు నిష్టగా ఉండటం వల్ల నీకు వచ్చేది ఏంటిది? పుణ్యమా, లేకపోతే సాల్వేషనా, లేకపోతే దేవుడి దగ్గర నీకు ఏమైనా మార్కులు వస్తాయంటే బైబిల్ దీని అంతని కొట్టివేసింది. బైబిల్ చెప్పే గాస్పుల్ దీనికి ఆపోజిట్ వస్తుంది. యూ కెనాట్ ఇంప్రెస్ గాడ్ బై ఎనీ వే. రిపెంటెన్స్ ఈజ్ ద ఓన్లీ వే టు స్టాండ్ బిఫోర్ గాడ్. కాబట్టి సువార్త మౌలిక సందేశాన్ని పక్కన పెట్టి నువ్వు ఏ ఆచారం ప్రాక్టీస్ చేసినా, అది వేరే రిలీజియన్స్లోంచి నువ్వు అరువు తెచ్చుకున్నా, నువ్వు క్రియేట్ చేసి క్రియేటివ్గా స్పిరిచువల్గా ఉందని ఒక క్రిస్టియన్ ఆచారం తీసుకొచ్చినా కూడా, వెన్ ఇట్ ఈస్ అగైనెస్ట్ ద స్క్రిప్చర్, ఇట్స్ ఏ ఫాల్స్ ప్రాక్టీస్. కరెక్ట్. అయితే ఇంకొక మాట యాడ్ చేయాలనుకుంటా ఉన్నాను. దయచేసి ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలని కోరుతా ఉన్నాను. ఇంతసేపు సురేష్ గారు చెప్పినట్టు సంస్కృతి అని అంటే జీవన విధానం అనేది మనము జనరల్గా యాక్సెప్ట్ చేసేటువంటి డెఫినిషన్, అండ్ దట్ ఈస్ రైట్. జీవన విధానం, జీవన విధానంలో మనల్ని మనం కండక్ట్ చేసుకునే విధానాలు ఉంటాయి, భాష ఉంటుంది, మన సంబంధాలు ఉంటాయి, మన కుటుంబ వ్యవస్థ ఉంటుంది, మన సాంఘిక వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కల్చర్. అయితే కల్చర్కి ఓవర్లాప్ అవుతా ఉన్నటువంటి క్రీడ్ అనేది ఉంటుంది. అంటే వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు కొన్ని పద్ధతులు మార్చుకుంటారు. వాళ్ళు నమ్మేదాన్ని బట్టి కొన్ని పద్ధతులు మార్చుకుంటారు. తల్లిదండ్రులను దేవుళ్ళుగా పూజిస్తారు. అది కల్చరా? మనం అలా పూజించవచ్చా? గౌరవించవచ్చు. తల్లిదండ్రులను గౌరవించమని బైబిలే చెప్తా ఉంది. కానీ దేవుడిగా పూజించడం అనేది ఎంతవరకు సమంజసం? అదే ఇంతసేపు సురేష్ గారు చెప్తా ఉంది. ఈ వ్యత్యాసాన్ని గమనించడం అనేది చాలా అవసరం. మనం కల్చర్ మొత్తాన్ని తుడిచిపెట్టమని చెప్పట్లేదు. మనం అందరం వెస్టర్నర్స్ లాగా బట్టలు వేసుకొని తిరగాలని కాదు చెప్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు క్రిస్టియన్ వర్షిప్ కూడా వెస్ట్ని ఇమిటేట్ చేస్తూ ఉంది. దట్ ఈస్ వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్. స్టేజీల మీద ఎంత బరితెగించి డ్యాన్సులు వేస్తే అంత గొప్ప వర్షిప్ అని చెప్పుకునేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అది కాదు. రెండో వైపు సంస్కృతి పేరు మీద సువార్తను పల్చన చేయడం అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంది. సంస్కృతి, మనము సాధు సుందర్ సింగ్ గారు చెప్పినట్టు ఇండియన్ కప్లో ఇండియన్స్కి సువార్త ప్రకటించాలి అని ఆయన చెప్పినటువంటి దాన్ని చాలా విపరీతమైనటువంటి ఈ లిమిట్లెస్గా దాన్ని ఏమంటారు, ఈ బార్డర్స్ అన్ని తీసేసి, ఈ పరిధులన్నీ తీసేసి, కల్చర్ని, క్రీడ్ని మొత్తాన్ని మిక్సప్ చేసేసి ఈ మాలల్ లాంటివి వచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెబుతా ఉంది, దయచేసి గమనించండి, అర్థం చేసుకోండి. వీఆర్ నాట్ రూలింగ్ అవుట్ కల్చర్. మనం చేతులతో తింటాం, అది మన సంస్కృతి, దాన్ని ఎవరూ కాదనట్లేదు. కానీ ఈ మన సంస్కృతిని ప్రభావితం చేస్తూ ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడుంది అనేది గమనించి దాని నుండి మనము సెపరేట్ అవ్వడం అనేది చాలా చాలా అవసరం. వండర్ఫుల్. థ్యాంక్ యూ సురేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన కల్చర్ గురించి ఎవరు అడిగారో ఆయనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. క్రిస్టియానిటీకి కల్చర్ లేదు. ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి కల్చర్ని, మనకున్నటువంటి క్రీడ్ అంటే ఇప్పుడు జానీ గారు చెప్పినట్లు మనకున్నటువంటి విశ్వాస ప్రమాణానికి అడ్డులేనివన్నీ కూడా వాళ్ళు అంగీకరిస్తారు. ఆఫ్రికా వాళ్ళు బట్టలు అలాగే వేసుకుంటారు, అది వాళ్ళ కల్చర్. కానీ ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో బహుభార్యతత్వం ఉన్నదే,
క్రైస్తవులు లేనప్పుడు బహుభార్యతత్వాన్ని వదిలేస్తారు కానీ బట్టలు మార్చుకోరు, అదే బట్టలు వేసుకుంటారు. వాళ్ళు ఎలాంటి ఆహారం తింటారో అదే ఆహారాన్ని తింటారు, ఆహారాన్ని మార్చుకోరు. కాబట్టి కల్చర్ అని అన్నప్పుడు మన విశ్వాసానికి అడ్డురానిది ఏదైనా సరే కొనసాగిస్తాం. ఒకవేళ నీ సంస్కృతిలో పంచి కట్టుకోవడం కల్చర్ అయితే పంచే కట్టుకో, నువ్వు ప్యాంట్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఏ కల్చరల్ ఇష్యూ అయితే బిలీఫ్తో కూడి ఉంటుందో, ఇప్పుడు ఇందాక చెప్పినట్లు బిలీఫ్తో కూడి ఉంటుందో, ఆ బిలీఫ్తో కూడున్న దాన్ని మనం వద్దని చెప్పాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు వాళ్ళు బబులోన్ దేశానికి వెళ్ళినప్పుడు పేర్లు మారిస్తే వాళ్ళు హర్తాలు చేసి పేర్లు మార్చొద్దు అనలా. రెండోది భాష మార్చమంటే కూడా వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వాల. కానీ ఆహారం మార్చమంటే అది మా విశ్వాస ప్రమాణానికి అడ్డొస్తుంది సార్, వీ కెనాట్ డూ దిస్ అని అన్నారు. సో అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే కల్చర్ ఎక్కడ దాకా అంగీకారం అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ కాంట్రడిక్టింగ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసానికి అడ్డు రానంత కాలం. ఒకవేళ విశ్వాసానికి అడ్డు వస్తే వీ గివ్ ప్రయారిటీ టు ఫెయిత్, అది విషయం. వండర్ఫుల్. ఇంకొక ప్రశ్న ఇక్కడ ఉంది, రజనీ అన్న మీ దగ్గరికి వస్తా ఉన్నా. 40 రోజులు మాత్రమే సిలువ ధ్యానం చేయడం సరైనదే అనే భావం వచ్చేలా చెప్పారు. దిస్ కెన్ బి మిస్లీడింగ్ అండ్ దేర్ ఫోర్ లీడ్ మోర్ కన్ఫ్యూజన్. ఈ స్టేట్మెంట్లో మనం చెప్పని మాట ఒకటి ఉన్నది, చెప్పనా? మనము 40 రోజులు మాత్రమే సిలువ ధ్యానం చేయడం అనే విషయం గురించి మాట్లాడలే. మాత్రమే అనే మాట ఈ వెల్ మ్యాన్ సురా అనేటువంటి వారు మీరు యాడ్ చేశారండి. మేము ఆ 40 రోజులు మాత్రమే సిలువ ధ్యానం అని మాట్లాడలే. క్రిస్మస్ సీజన్లో మనము క్రీస్తు జననం గురించిన పాటలు పాడతాం తప్ప, క్రీస్తు జననాన్ని గురించిన వర్తమానాలు వింటాం తప్ప, సంతోషంగా సమయం గడుపుతాం తప్ప. అయితే 40 రోజులు మాత్రమే అనలేదు మేము, 40 రోజులు ఇలా చేస్తారు, దాంట్లో తప్పేముంది అని అన్నాం. కాబట్టి దయచేసి అలా చేయకూడదు. వండర్ఫుల్. ఇప్పుడు రజనీకాంత్ అన్న దగ్గరికి వస్తా ఉన్నాం మళ్ళీ. కొంచెం ఇప్పుడు మనం లోకల్గా ఉన్నటువంటి కల్చర్స్ గురించి మాట్లాడుకున్నాం, లోకల్గా ఉన్న ఆచారాలను గురించి మాట్లాడుకున్నాం, లోకల్గా తెలుగు వారి మధ్యలో ఉన్న భయంకరమైన బోధలను గురించి సూచాయిగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే కాకుండా మన క్రైస్తవ విశ్వాసం పైన మన చుట్టూ ఉన్న కల్చర్స్ యొక్క ప్రభావాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకొక వైపు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఈ వెర్రితనం అనేది జర్మనీలో స్టార్ట్ అయినటువంటి డేస్ని మీరు గుర్తుకు తెచ్చారు. అయితే ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి దయచేసి మీరు చెప్పండి అన్న. ఎందుకు అని అంటే ఇవి మొదటి దినాల్లో నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒక సందర్భంలో ఇది నిజంగా క్రీస్తుని గురించిన పుస్తకమేమో అనుకొని నేను కొనుక్కొచ్చుకున్నాను. తర్వాత తెలిసింది అది క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి పుస్తకం అని. దాన్ని ఏమంటారు అంటే హిస్టారికల్ జీసస్ అంటారు. ఇలాంటి పుస్తకాలు మీరు చూసుంటారు. చెప్పండి అన్న రజనీకాంత్ అన్న, ఇవి ఎలా మిస్లీడింగ్ ఉంటాయో ఈ టైటిల్స్ కొంచెం చెప్పండి. దీపక్ చోపా గారి పుస్తకమే ద క్రైస్ట్ యూ కెనాట్ ఇగ్నోర్, ఇట్స్ లైక్ వెరీ బిగ్ హుక్. ఆ టైటిలే థర్డ్ జీసస్ ఇంట్రెస్టింగ్ ఉంది. దాని కింద ఉన్న హుక్ అది విచ్ కెన్ స్మగ్లర్స్ ఇన్ టు రీడింగ్ దాట్ ద క్రైస్ట్ యూ కెనాట్ ఇగ్నోర్. కానీ ఆ క్రైస్ట్ యూ కెనాట్ ఇగ్నోర్ ఈజ్ నాట్ ద బిబ్లికల్ క్రైస్ట్, హీఈస్ అన్ అదర్ క్రైస్ట్. సో ఇట్లాంటి పుస్తకాల్ని మనం తప్పకుండా తప్పేం లేదు, క్రిటికల్గా చదవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. 66 పుస్తకాల్లో, విలియమ్స్ అని చెప్పినట్టు 4 పుస్తకాల్లో, తర్వాత ఎపిసోడ్స్లో, వీటి నుంచి ఇఫ్ యూ డెవలప్ ఏ వెరీ క్లియర్ కట్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అండర్స్టాండింగ్ జీసస్ ఆర్ అండర్స్టాండింగ్ ఎనీ అదర్ థియలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బైబుల్, తప్పకుండా దాన్ని బట్టి వీఆర్ ట్రైంగ్ టు క్రిటిక్ ఎనీ అదర్. ఈ బుక్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అవుతాయండి, రోజుకి పుస్తకాలు వస్తూనే ఉంటాయి.
all the shelves are filled with these books only. తప్పకుండా we need to have a very clear cut Christology, and we have very good authors who also have written very good books on Jesus Christ, including latest N.T. Wright also. He wrote a beautiful book on Jesus Christ, like John Stott, for example. ఇట్లాంటి పుస్తకాలు మనం చదివి along with the Bible we can develop a very clear cut sharp picture of our Lord Jesus Christ. నాయన ఈ విధంగా చదువుతున్నప్పుడు our minds will be calibrated accordingly. దాన్ని బట్టి we can always critique any other side version or sideline or apocryphal or gnostic version of Jesus, Janaya. అట్లా. యా ఫ్రెండ్స్, కొంతమంది కొన్ని కామెంట్స్ పదే పదే పేస్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, మీరు రాసినటువంటి ప్రశ్నలు మేము టేకప్ చేయలేదు అంటే అర్థం ఏంటి అని అంటే అవి ఈ సందర్భానికి సంబంధించినవి కాదు అని. ఇది చాలా ఫోకస్డ్గా జరుగుతూ ఉన్న డిస్కషన్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రమే ఎంటర్టైన్ చేస్తున్నాము. మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఆల్రెడీ మన ఆర్టీఎఫ్ వీడియోస్లో ఉన్నాయి. కొంచెము మీరు వెతికితే మీకు దొరుకుతాయి, తప్పకుండా దొరుకుతాయి. ఓకే, అయితే రజనీ అన్న, మీరు చక్కగా చెప్పారు. అంటే హుక్ అన్నారు, అంటే ఈ పుస్తకాలు మనల్ని పట్టేయడానికి అక్కడ ఏదో క్యాప్షన్ మనల్ని అడ్జేస్తుంది, మనల్ని క్యాచీగా ఉంటాయి, ఇరికించేస్తుంది. ఇప్పుడు ఒక వన్ వర్డ్ ఈజ్ హిస్టారికల్ జీసస్ అనగానే మనకేమనిపిస్తుంది అని అంటే ఇది చారిత్రాత్మకంగా యేసుక్రీస్తు యొక్క చరిత్రను గురించి చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. కానీ దీనివల్ల చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నది. చెప్తారా కొంచెం ఆ హిస్టారికల్ జీసస్ అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ మాటల్లో ఉన్న అర్థాలేంటి, పెడార్థాలు ఏంటి, అసలు ఎటు దారి తీస్తారు ఆ పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు, చెప్పేటువంటి వాళ్ళు? దేర్ వాజ్ ఏ లిబరల్ వర్షన్ ఆఫ్ జీసస్ నాయన. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లిబరల్ స్కాలర్స్ న్యూ టెస్టిమెంట్ లో ప్రజెంట్ చేసిన క్రైస్ట్ నిజంగా చరిత్రలో యాక్చువల్గా 2000 క్రితం ఉన్న క్రైస్ట్, బోత్ ఆర్ డిఫరెంట్. వన్ ఈస్ క్రైస్ట్ ఆఫ్ ఫెయిత్ whom we encounter in the Bible. The other one is Christ of history, probably who may be a different person. And we will use all the possible historical critical methods to get back into the Christ of history అని డిఫరెంట్ క్వెస్ట్ జరిగినాయి చరిత్రలో. వీళ్ళందరూ స్కాలర్స్, ఇలా లిబరల్ స్కాలర్స్ బాగున్నారు. అయితే యాక్చువల్గా ఇఫ్ యూ గెట్ బ్యాక్ ఇన్ టు ఈవెన్ ద క్రైస్ట్ ఆఫ్ హిస్టరీ, చాలామంది స్కాలర్స్, హిస్టోరియన్స్ కూడా అప్పుడున్న క్రీస్తు, బైబిల్ ఉన్న క్రీస్తు, దే ఆర్ ద సేమ్, వేరు కాదు. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇఫ్ బోత్ ఆర్ డిఫరెంట్, లైక్ వాట్ దిస్ మ్యాన్ ఈస్ సెయింగ్, Deepak Chopra, that's where we have the problem. Yeah. But we feel the Christ we preach, the Christ we trust, the Christ we follow is definitely a person who came into history. తప్పకుండా చరిత్రలో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాలెండర్, మన డైరీ, అండ్ many other historians are there, starting from the time of Jewish time. Josephus కావచ్చు, Suetonius కావచ్చు, people like that. And we know that what they said is definitely what is here in the New Testament. John. Wonderful. This is helpful. ఎందుకు అని అంటే కొన్ని మాటలు చూసి మనం మోసపోతూ ఉంటాం. ఆ మాటల యొక్క అర్థాలు వేరుగా ఉంటాయి. ఇంతసేపు రజనీకాంత్ గారు చెప్పినట్టు లిబరల్ థియోలోజియన్స్ హిస్టారికల్ జీసస్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. దాని అర్థం యేసుక్రీస్తు యొక్క చారిత్రాత్మకతను గురించి మాట్లాడడం కాదు, కానీ చరిత్రలో ఉన్నటువంటి క్రీస్తు వేరు, బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు వేరు అని చెప్పడానికి. బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు కల్పితము, చరిత్రలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క వ్యక్తిత్వం వేరు అని వేరు జీసస్ అనే పేరు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి స్టోరీలు క్రియేట్ చేయడం జరిగింది. అది జరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ దట్ క్లారిటీ. మన సమయం అయిపోవచ్చింది. మీకు ముందు అసలు దేవుడు అంటే అర్థం పూర్తిగా తెలుసా? జాన్ వెస్లీ గారు,
తెలుసా అని మీరు అలా పక్కపక్క నవ్వినట్టు బొమ్మలు పెట్టారు. మరి దాని అర్థం ఏంటో ముందు ఆ అర్థం చెప్తే బాగుంటుంది. యా సరే, మీరు ఒకవేళ మాట్లాడాలని అనుకుంటే జాన్ వెస్లీ గారు, మీరు యూ కెన్ కాంటాక్ట్ అస్ సో దట్ వీ కెన్ మనం మాట్లాడుకుందాం. ఆ నంబర్ నోట్ చేసుకోండి, 8341234871. తర్వాత మాట్లాడుకుందాం. దయచేసి మీకు ఉన్నటువంటి ప్రశ్నలు, ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు అన్నీ కూడా ఇంతకు ముందు అడ్రస్ చేసినవే, సమయం వృధా కాకూడదని నేను తీసుకోవట్లేదు. ముందున్నటువంటి ఎపిసోడ్స్ని, వేరు టాపిక్స్ మీద ఉన్నటువంటి వీడియోస్ని దయచేసి చూడండి. 2000 వీడియోస్ ఉన్నాయి ఆర్టీఎఫ్ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఎస్, రజనీ అని చెప్పిన దానికి ఒక్కటి కొంచెం కాషన్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. అంటే ఇప్పుడు దీపక్ చోప్రా గారు లేకపోతే ఇలాంటి వాళ్ళు జీసస్ క్రైస్ట్ గురించి రాసింది నేను చదవచ్చా అని ఎవరన్నా అంటే కనుక, ఈత రానప్పుడు నదిలోకి దూకటం మంచిది కాదు. ఈత వస్తే దూకితే ఒక అర్థం ఉంది, ఎందుకంటే నదిలో నీకు ఎదురు దాడులు ఉంటే లేకపోతే ఎదురు ఈదాల్సి వస్తుంది, కష్టం అవుతుంది. కాబట్టి అన్న చెప్పినట్లుగా మనకి యేసు ప్రభు గురించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, అవగాహన ఉన్నప్పుడు మనకి ఆ దీపక్ చోప్రా గారి పుస్తకం చదవటంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, దాని ద్వారా ఏమి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు అనే క్లారిటీ ఉంటే దాంట్లోకి వెళ్ళటం మంచిది. లేకపోతే అలాంటి పుస్తకాల్లోకి వెళ్ళటం మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యి అనవసరమైన అనుమానాలు మన హృదయంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఈ మొదట మనము చదవాల్సింది చదువుదాం, ఆ తర్వాత ఈ క్రిటిసిజమ్స్ ఇవన్నీ చదవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే మనం స్కూల్లో ఉన్నప్పుడు వెలుగుని గూర్చి మనకు బోధిస్తారు, చీకటిని గురించి బోధించరు. వెలుగుని చదవమంటారు, వెలుగు యొక్క లక్షణాలు చదవమంటారు. అప్పుడు మనకు చీకటి ఏంటో అర్థమైపోద్ది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ విలియమ్స్ గారు, థ్యాంక్ యూ రజనీ అన్న, ప్రత్యేకంగా థ్యాంక్ యూ సురేష్ గారు. మీ చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం, చాలా అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చినందుకు. కాంప్రిహెన్సివ్గా అసలు క్రీస్తు ఎవరు అనేటువంటి అంశాన్ని గురించి జరుగుతూ ఉన్నటువంటి డిస్కషన్స్లో ఇంకా చివరి అంశం వచ్చే వారం ఉంటుంది. కొంచెం హార్డ్ స్టఫ్. ఎందుకు అనంటే మూల పదాలు, గ్రీక్లో ఉన్నటువంటి మూల పదాలు, వాటి యొక్క అర్థాలు బైబిల్లో ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాలు చూడబోతా ఉన్నాం. సో ప్లీజ్ జాయిన్ అస్ అగైన్. ఫైనల్ కామెంట్స్ ఫ్రమ్ రజనీకాంత్ అన్న అండ్ సురేష్ వంగూరి గారు. సురేష్ గారు మీరు మొదట చెప్పండి, ఆ తర్వాత రజనీ అన్న చెప్తారు, మళ్ళీ సురేష్ గారు ప్రార్థన చేస్తే రజనీకాంత్ అన్న ఆశీర్వాదం ఇస్తారు. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను విశ్వసిస్తున్న క్రీస్తు సరైన క్రీస్తేనా? నేను విశ్వసిస్తున్న క్రీస్తు లేఖనాలు వివరిస్తున్న క్రీస్తేనా? ఇది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అన్న మాటలు, యేసుక్రీస్తు వారి గురించిన శ్రేష్టమైన జ్ఞానము నేను తెలుసుకోవాలని దానికోసం చాలా ప్రయాసపడుతున్నాను, సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. సో ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, నోయింగ్ క్రైస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఊరికినే పైపైన చదివేసి నాకు అర్థమైపోయిందని అనొద్దు, ఏమీ చదవకుండా ఊహించుకో నాకు అర్థమైందని అనొద్దు. మా పాస్టర్ గారు ఏదో చెప్పారు, ఆ విన్న 2 మాటలు బట్టి నాకు తెలుసు అని అనొద్దు. మీరు ఓపెన్ యువర్ బైబిల్, యూ రీడ్ ద బైబిల్. కొన్ని వచనాలు మీకు అర్థం కాకపోతే ఈ వచనం నాకు అర్థం కాలేదని మార్క్ చేసుకుని అలా పెట్టుకోండి. యాజ్ యూ మూవ్ ఆన్ యూ విల్ అండర్స్టాండ్ దోస్ స్క్రిప్చర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్. ఒక వచనం పట్టుకొని వేలాడటం కరెక్ట్ కాదు. అరాకొర జ్ఞానంతో యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. నోయింగ్ క్రైస్ట్ ఈజ్ ఏ గ్రేట్ జాబ్. చాలా టైం పట్టచ్చు, చాలా కష్టపడాల్సి వస్తుంది. ట్రూ క్రైస్ట్, నిజమైన క్రీస్తుని తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ వీఆర్ లాస్ట్. ఆ ప్రభువుని సరిగా తెలుసుకోకపోతే మన భవిష్యత్తే చీకటిమయమైపోద్ది.
సో ఎవరైతే యేసుక్రీస్తు వారి విషయంలో క్లారిటీ కోరుకుంటున్నారో, ఆల్ ఐ రిక్వెస్ట్ దెమ్ ఈస్ ఓపెన్ యువర్ బైబిల్స్, యు ప్రే, యు సీక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయం అడగండి. యేసుక్రీస్తు వారు ఆయన ఏంటో మనకు అర్థం అవ్వాలని ప్రార్థన చేసుకొని చదవండి. అండ్ లెట్ ద స్క్రిప్చర్ స్పీక్. మన అభిప్రాయాలు పక్కన పెట్టండి. లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు లేఖనాలు ఏం చెప్తున్నాయో వింటూ నేర్చుకున్నప్పుడు ఐఎమ్ షూర్ గాడ్ విల్ ఓపెన్ అవర్ హార్ట్స్, గాడ్ విల్ ఓపెన్ అవర్ ఐస్ అండ్ విల్ సీ అండ్ విల్ మీట్ ద ట్రూ క్రైస్ట్. మీరు ఒక బైబిల్ తీసుకోండి దయచేసి, ఒక సపరేట్ బైబిల్. నేను ఒక బైబిల్కి ఏమిటంటే హెడ్డింగ్ క్రైస్టలాజికల్ బైబిల్. క్రైస్టలాజికల్ బైబిల్ ఆది కాండం నుండి వరుసగా ఎక్కడ ఇస్తే క్రీస్తు గురించి లేఖనాల్లో, ఛాయల్లో, ఎనాలజీస్లో, ప్రవచనాల్లో, ఎగ్జాంపుల్స్లో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా క్రైస్టలాజికల్ ప్యాసేజెస్, క్రైస్టలాజికల్ లింక్స్, క్రీస్తుకు సంబంధించిన వాక్యాల్ని మీరు ఫ్లోర్సెంట్గా అండర్లైన్ చేసుకోండి. సో యూ విల్ హ్యావ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ఓటీ ఆల్ ద వే త్రూ ఎన్టీ త్రూ రెవల్యూషన్. అప్పుడు యూ విల్ హ్యావ్ ఏ ఫుల్ ఆర్బ్డ్, వెల్ కనెక్టెడ్ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మేక్ దిస్ ఎ పర్సనల్ బైబిల్, ఓన్లీ క్రైస్టలాజికల్ బైబిల్. ఒక రెగ్యులర్ బైబిల్ కాకుండా ఒక సెపరేట్ బైబిల్ వేర్ యూ క్యాన్ వేర్ యూ కెన్ హైలైట్ ద స్క్రిప్చర్స్. అప్పుడు యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ బెటర్ రెజల్యూషన్, a bigger picture, an integrated picture of the person and work of Jesus in the Bible, and he's the theme of the Bible, and who that person we are all following. Simple చెప్పాలంటే virgin birth, virtuous life, vicarious death, victorious resurrection, vindicative second coming. 5 యాంగిల్స్లో తప్పకుండా మనకి ప్రభువు వారు కనిపిస్తారు. వర్జిన్ బర్త్, వర్చువస్ లైఫ్ నీతి జీవితము, వైకేరియస్ డెత్ పాప ప్రాయశ్చిత్తార్థ మరణము, విక్టోరియస్ రిజరక్షన్ అండ్ విండికేటివ్ సెకండ్ కమింగ్. దిస్ ద బేసిక్ ఫ్రేమ్వర్క్ త్రూ విచ్ వీ కెన్ ఆల్ టుగెదర్ లెర్న్ అండ్ ఫాలో అవర్ లార్డ్ యాజ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ హిస్ చర్చ్ అండ్ పీపుల్. జానయ్య, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సురేష్ గారు, మీరు ప్రార్థన చేస్తే మనము ముగిద్దాం. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. జాన్ వెస్లీ గారు, ఇంకొక ఆయన ఎవరో దేశ దిమ్మరి 1 అనేటువంటి ఆయన, ఇంకొక ఒకరిద్దరు ఈ పదే ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, యూ కెన్ కాల్ అస్. ఇక్కడ మీరు లేవనెత్తే ప్రశ్నలకు జవాబులు ఆల్రెడీ మేము చెప్పాము, చాలా వీడియోస్ ఉన్నాయి. అయితే అవన్నీ మళ్ళీ మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి క్షమించమని అడుగుతా ఉన్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాల్ అస్. ఇదే నంబర్ పైన కాల్ చేయండి అండ్ వీ విల్ గివ్ యూ ప్రాపర్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సురేష్ వంగూరి గారు ప్రార్థన చేసిన తర్వాత ఏరన్ రజనీకాంత్ అన్న ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మనం ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈరోజు జరిగిన సెషన్ బట్టి మీకు స్తోత్రాలు. నిజమైన అసలైన లేఖనానుసారమైన క్రీస్తును మేము తెలుసుకోవటానికి, జాగ్రత్తగా శ్రద్ధగా లేఖనాలు చదవటానికి మాకు సహాయం చేయండి. లేఖనాలు ఏ క్రీస్తుని గురించి రాశాయో ఆ క్రీస్తును అలాగే మేము అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. మాకు, మా ప్రేక్షకులకు మీ జ్ఞానం, మీ పరిశుద్ధాత్మ సహాయం, ఆ ఎన్లైటన్మెంట్ మాకు అనుగ్రహించండి. మా మనోనేత్రాలు తెరవండి. లేఖనాలు మాట్లాడుతున్న క్రీస్తుని మేము చూడటానికి కావాల్సిన కృప మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకుంటూలో మేము తప్పిపోతే మా భవిష్యత్తు చీకటిమయం అయిపోతుంది. అబద్ధ క్రీస్తుల ప్రవాహంలో మేము కొట్టుకుపోకుండా కనికరించండి. మా వ్యూవర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాము. ఇంకెవరైతే క్రీస్తు విషయంలో సందిగ్ధంలో ఉన్నారో మీ కృప వారికి దయచేయండి. మరింత శ్రద్ధగా, ఇష్టంగా లేఖనాలు పరిశోధించడానికి వాళ్ళు సహాయం చేయండి. క్రీస్తుని కనుగొనటానికి కావాల్సిన కృపను వారికి అనుగ్రహించండి. మా తెలుగు ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో
చాప కింద నీరులాగా వ్యాపిస్తున్న దుర్బోధలను, అబద్ధ క్రీస్తు బోధలను నిర్మూలించండి. మా సంఘాలకు క్షేమం కలిగించండి. మా సంఘాలకు సత్యం విస్తరింపచేయండి. మీ కృపను ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అబద్ధ బోధల నుంచి విశ్వాసులను భద్రపరచండి, కుటుంబాలను భద్రపరచండి. ఈరోజు సెషన్లో పాల్గొన్న కాంత్ గారి బట్టి వందనాలు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాము. ఆయన పరిచర్ను మీరు దీవించి వర్ధిల్లు చేయండి. విలియమ్స్ అన్న కోసం ప్రార్థన చేస్తున్నాము. ఆయన పరిచర్ను మీరు దీవించండి, ఆయన కుటుంబాన్ని దర్శించండి. జాన్ క్రిస్టఫర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆయన పరిచర్ను, ఆయన కుటుంబాన్ని, ఆయన ఆరోగ్యాన్ని మీరు దర్శించండి. ప్రేక్షకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళు మీరు కనికరించండి, వారి అక్కలు తీర్చండి, వారి ప్రార్థనలు మీరు జవాబు ఇవ్వండి. మేమందరము కలిసి మా రక్షకుడు, మా ప్రభువు, మా విమోచకుడు, మా దేవుడైన యేసుక్రీస్తు వారిని పూర్ణ హృదయంతో వెంబడించే కృప మాకు దయచేయండి. మీ కృప మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. And now may the grace of our Lord Jesus Christ and the love of God the Father and the sweet and blessed fellowship of the Holy Spirit rest and abide with all of us upon the listeners and the speakers as we follow our Lord Jesus Christ. And all of us together shall say, Amen. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీకాంత్ అన్న, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ విలియమ్స్ గారు. డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ సోమవారం సాయంత్రం యోహాను సువార్త బైబిల్ స్టడీలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్ అండ్ ప్లీజ్ ప్రే ఫార్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆర్టీఎఫ్. అందరము వేరు వేరు పరిచర్యల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి మా అందరి కోసం కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్